కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. నా వాయిస్ మీకు స్పష్టంగా వినపడుతుంది. ఈ రోజు నేను ఇక్కడ రావడానికి మీకు అందరికీ తెలిసిన కారణం ఒకటి ఉన్నది. పాస్ గారు ఇన్వైట్ చేశారు, మేము వచ్చాము, అదొక కారణం. రెండోది, మరి సతీష్కి శ్రీవేణి కుమార్కి వివాహం అయిన తర్వాత నేను వారి మధ్యలోకి వచ్చి వాళ్ళని చూస్తానని చెప్పడం జరిగింది. చూసే వాడిని ఏం కాదు కానీ దేవుడే. అది ప్రవక్త ఒక మాట చెప్పున్నాడు, వివాహం చేసిన తర్వాత వివాహం చేశామా వెళ్ళిపోయామన్నది కాకుండా అయిన తర్వాత వాళ్ళని పరామర్శించే బాధ్యత కూడా వివాహం చేసే వ్యక్తి ఉంటుంది. వాళ్ళు ఆ పని కూడా చేయవలసి ఉంటుంది ప్రజలో అని వాళ్ళు వచ్చి ఏం చేసేది కదా, చిన్న చిన్న ఉంటే సరి చేయాల్సిన సమస్యలను కూడా సరి చేయవలసి ఉంటుంది. మరి అలాగా మళ్ళీ రావడం జరిగింది. అవునా? అయితే వీటన్నిటికీ రెండింటికన్నా ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉన్నది. ఇది ప్రభు యొక్క సమయం కాబట్టి మేము వచ్చాం. అంతరికి మేము అనుకుంటే రాలేము. మరి చాలా చోట్ల వివాహం అయిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళాలనుకుంటే అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కాదు. మరి ఇక్కడ దేవుడు అనుకూలపరిచాడు కాబట్టి మేము వచ్చాం. కాబట్టి ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. మా చిత్తం కాదు, మా ఆలోచన కాదు, దేవుడు యొక్క చిత్తమైనది. కాబట్టి దాన్ని బట్టే సంతోషిస్తున్నాం. మరి ఇప్పుడు చాలాసేపు ఆరాధన చేస్తున్నారు. నేరుగా మనం లేఖన భాగం చదివి మన స్థలంలో కూర్చున్నాం. కీర్తనలు సామ్స్ 119, కీర్తనలు 119వ కీర్తన 59వ వచనం, 59th verse of Psalms 119. నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాస్త్రము తట్టు మరలకొంటిని. ఆమేన్. మనం అలాగే ఉండగా Matthew's Gospel chapter 26 verse 33 to 35. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33 నుంచి 35 వరకు మనం చదువుకుందాం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను పేతురాయనను చూసి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను నేను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, ఈ దినం మరొకసారి దేవ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సంఘమందు ఈ యొక్క బిడ్డల ముందు విశ్వాస గ్రంథం తెరవబడింది, చదవబడింది. నాయన, ఇంతవరకు ప్రతి ఒక్క మనుషుడు చేయగలిగే కార్యమేమిటి? ఆ లేఖనం తెరిచేవాడు నీవై ఉన్నావు, దాన్ని విరిచి వడ్డించేవాడు నీవై ఉన్నావు, ప్రత్యక్షను అనుగ్రహించేవాడు నీవై ఉన్నావు, బోధకుడు నీవై ఉన్నావు. నీ ఆత్మ రంగంలోకి తీసుకురండి ప్రభువా. నీవే మా వద్ద నిలబడండి నాయన. నీవే ఆత్మ మాకు దయచేయండి, గ్రహింపు దయచేయండి, ప్రత్యక్ష దయచేయండి, నిపుణులు దయచేయండి. ఓ దేవా, ఈ యొక్క వర్తమానం విన్న తర్వాత వాళ్ళ నూతన ఉత్సాహము, నూతన ఉద్యోగము మేమెవరో మాకు తెలిసే కృప దయచేయండి. నీ ఎంతపాటికి ఎంత సమీపంగా నామో తెలియచేయండి. ఆశ్చర్యమైన కార్యం జరిగించి మేము సంఘంలోకి ఎలాగ వచ్చామో అలాగే వెళ్ళనీయకుండా మేము ఏదో ఒకదాన్ని ఇక్కడి నుంచి పట్టుకొని, నీ వాక్యంలో భాగం పట్టుకొని, నువ్వు ఇచ్చిన మాటను పట్టుకొని, నువ్వు ఇచ్చిన ప్రత్యక్షను గ్రహించి ఇక్కడి నుంచి వెళ్ళే కృప దయచేయమని బాధపడి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మరి ప్రభు చిత్తమైతే ఉదయకాలం చిన్న అంశం మాట్లాడుకున్నాం. దానికన్నా ముందుగా దేవుని సేవకులు ఇక్కడ ఉన్నారు. బోయాస్ గారు ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు, తిమోతి గారు ఉన్నారు, భాస్కర్ గారు కూడా వచ్చారు, ఆనంద్ గారు ఉన్నారు, సోమన్ భాస్కర్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా శుభములు తెలియజేస్తా ఉన్నా. అలాగే అపోస్తలుల తపన తరపు నుంచి సంఘ విశ్వాసానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు శుభములు తెలియజేస్తాను. సరిపోలేదండి, అసలు సరిపోలేదు, అసలు సరిపోలేదు. మనం ఎవరివి? ఇంకా దేవుని పిల్లలు అంటాడు ఎవరు? మనం దేవుని పిల్లల స్థితి దాటామండి. ఎక్కడ చూడ పరీక్ష ఇంకో మాట చెప్తా, మనం చిన్న పరీక్ష చదువుకుండగా ఇప్పుడు పెద్ద అయ్యాం.
ఎవరికన్నా? ఒక మానవుడికి పిల్లలు పుట్టారంటే ఆ పిల్లలు పుట్టుకతో ఫస్ట్ గా పాలు తాగుతారు, రైట్? సింహానికి పిల్లలు పుట్టినా ఫస్ట్ పాలు తాగుతారు. ఒక గేదెకి పిల్లలు పుట్టినా కూడా పాలు తాగుతారు. అయితే మీకు చెప్పాల్సిన రహస్యం ఏంటి తెలుసా? పక్షిరాజుకి పిల్లలు పుట్టిన మాత్రం పాలు తాగదు. అది పుట్టుకతోనే మాంసం తింటుంది. దాని శాఖ లేదు, దాని నిర్మాణమే లేదు, దాని భూమి లేదు, దాని ప్రణాళిక లేదు, దాని ఉద్దేశం లేదు. కాబట్టి పక్షిరాజు కాలం ఉండదు. సింహానికి ఆకలేస్తే గడ్డి తింటదేమో కానీ పక్షిరాజు మాత్రం ఎందుకంటే దాని బ్లడ్ లో ఏమంటుంది తెలుసా? అది తినేటప్పుడు ఏం చేస్తుంటే ఆ రక్తం వేడిగా ఉండాలి. చల్లగా ఉంటే నాన్ చేసి నాకు వద్దండి. సర్టిఫికెట్లో పెట్టినా తినదండి. సర్టిఫికెట్ ఏంటి? ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ లో ఆహారం తినలేదు. ఏదంటే అది వేడి వేడిగా కాదండి, చప్పుకొని తింటుంది. అది దాని యొక్క గుణలక్షణం ఏంటో తెలుసా? అది చచ్చిన దాని తెలదు, తాజాగా ఉండాలి. ఇంకోటి తెలుసా? దాని కళ్ళలో అది చూస్తుంది. ఒక పెద్ద గుంపు ఉంటే గుంపు మొత్తం పోయి వెనకాలిపోతుంది. దాని కళ్ళల్లో అది టార్గెట్ పెడుతుంది. ఆ టార్గెట్ పెట్టి దాన్ని వేటాడుతుంది. వేటాడినానే చంపుతుంది, దానే తింటుంది. అదే తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పిల్లలకి పెడుతుంది. అది ఏం తింటుందో పిల్లలకి అదే పెడుతుంది. ఈరోజు మనం ఏమై ఉన్నాం? We are specially designed for the rapture. మనం ఎంత వాటి కొరకు ప్రత్యేకంగా రూపించబడిన జనాంగమై ఉన్నాం. అందరితో కూడా మనం ఉండొచ్చు, అయితే మనం అందరాంటి వాళ్ళకు కాదు. అబ్రాహాము వెళ్తాడు కదా, అబ్రాహాము దగ్గర లోతు వచ్చాడు. అయితే లోతు దేవుడు పిలవాల. అబ్రాహాము ఏర్పరచబడిన వాడు. ఏర్పరచబడిన వాడు వెనక ఎంతమంది రావచ్చు, కానీ ఏర్పరచబడిన వాడు ఒకడే. అవునా? దేవుడు ఎవరిని కాపాడాలి? లోతులో అబ్రాహాముని కాపాడాలి. అబ్రాహాము దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేసుకుని బతిమలాడుకుంటే అబ్రాహాము మాటను బట్టి, అనగా ఏర్పరచబడిన వాడి మాటను బట్టి పిలువబడిన వాడు కూడా కాపాడుకున్నాడు. కాబట్టి ఈ రోజు కానీ మనం సరిగ్గా ఉండి సక్రమంగా ఉండి నిజమైన జాతిలాగా మనం ఉన్నట్లయితే మనం మాత్రమే కాదు, మన సంబంధం కూడా మనం కాపాడుకోవచ్చు. ఇక ప్రవక్త నుంచి ఆయన ఒక మాట అంటున్నారు చూడండి. వధువు తన ప్రియమైన వారిని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పొందుకుంటుంది. వధువు తనకు సంబంధించిన వారిని కూడా ఆయన పొందుకోగలరు. అంటే మీకు సంబంధించి ఎవరన్నా ఉంటే మీరు ఆయన అడిగినప్పుడు ఆయన మీకు ఇస్తారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని యొక్క చిత్తమైనట్లయితే ఒక చిన్న అంశం నా హృదయంలో ఉన్నది. The ministry of the believer in the bride. The ministry of the believer in the bride. వధువులో ఉన్న విశ్వాస యొక్క పరిచర్య. అర్థమైంది అనుకుంటా. ఎవరిది పరిచర్య? ఎవరిది పరిచర్య? విశ్వాసది కాదండి పరిచర్య మాట్లాడుతుంది ఈరోజు. వధువులో ఉన్న విశ్వాస యొక్క పరిచర్య నేను మాట్లాడతాను. ఏ సంఘానికంటే ఆ సంఘానికి నేను విశ్వాసం అనుకుంటాను, అది విశ్వాసం కాదండి. నువ్వు పక్షిరాజు అయి ఉండి నువ్వు పక్షిరాజు కూడా నువ్వు పెరగవలసి ఉంటుంది. అప్పుడు నీ యొక్క పుట్టుకనే నీకు తెలుస్తుంది. లేదా ఒక సర్జన్ వయసు వచ్చినప్పుడు, ఒక నిర్దిష్టమైన వయసుకి వచ్చినప్పుడు నీ ఎవరో నీకు తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత నువ్వు పరిచయం చేస్తావు, చూసావా? అది వధువు పరిచర్య. నువ్వు వధువుని తెలిసిన తర్వాత నువ్వు చేసే పరిచర్య ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే వింత విషయం ఏంటంటే, నీకు నువ్వు వధువుని తెలిసిన తర్వాత నువ్వు అందరిలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి వేరే వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందడం తప్పు అంటే మీరేమంటారు? మీరు పాస్టర్ గా నాకు రాలండి. ఏం చేస్తారు తెలుసా? మీరే వాళ్ళకి బోధిస్తూ ఉంటారు. ఏంటది? ఎవరి పరిచర్యది? ఎవరిదండి? యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన వధువు యొక్క పరిచర్య. సో ఆల్రెడీ మీకు అది వచ్చేసింది లోపలికి. నేను నిన్న కూడా మాట్లాడాను, మళ్ళా మాట్లాడతాను. మా వారి గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడకూడదు అనుకుంటా, కానీ వాడు బయటకు వస్తున్నాడు. మా వారంటే ఎవరు అనుకున్నారు? దేవుడు నాకు కొడుకుని ఇచ్చారు 2 నెలల క్రితం. వాడి పేరు మైకేల్ అని పెంచాను. మైకేల్కి ఇప్పుడు 2 నెలల వయసు అండి. వాడికి ఇంకా మీసాలు రాలేదు. వస్తాయా ఇప్పుడు? కానీ భవిష్యత్తులో వస్తాయా? వస్తాయి. అయితే ఎక్కడి నుంచి వస్తాయి?
లోపల నుంచి రావాలి, బయట నుంచి అయితే రాదు. అలాగే యేసుక్రీస్తులో ఎవరైతే ఉన్నారో వాళ్ళే బయటకు వస్తారు, కానీ వదులు వేరే వాళ్ళు రారు. వదులు ఎవరైతే ఉన్నారో వాడే యేసుక్రీస్తులోకి వెళ్తారు, కానీ బయట వాళ్ళు రారు. సో అది ప్రీడెస్టినేటెడ్ అండ్ ప్రీ డిజైన్. అది ముందుగా నిర్ణయించబడింది, ముందుగానే పూర్తి కూడా చేసేబడింది. సో ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంది, అకార్డింగ్ టు ఎఫ్సీ రాసిన పత్రిక 4:30 ప్రకారం ఒక మాట ఉన్నది. ఏంటన్నది? మీరు బైబిల్ నింపొంది మీ నోటికి వచ్చేది విమోచన దినం వరకు. ఎప్పటి వరకు? ముద్రించబడతారా, ముద్రించబడారా? అయిపోయింది సార్, ఆ ముద్ర అయిపోయింది సార్. ఆ ముద్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు బయటికి రాగలేరు. ఆ ముద్రలో లేని వాళ్ళు అప్పటికి రారు, ఉన్నవాళ్ళు బయటికి పోరు. ఆ ముద్రలో ఉన్న వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఆ ముద్రలో ఉండి పరిచయం చేసే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. వారి దగ్గరికి లేఖనం రాగా, వారి దగ్గరికి దేవుడు రాగా, వారి దగ్గరికి ఉద్దేశం రాగా, వారు నెమ్మది దాన్ని పొందుకుంటారు. వారు నెమ్మది దాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ఆగిపోయింది, దానికోసం ప్రాణం పెడతారు, దానికోసం అన్ని పెడతారు. వారు ఏది కూడా లక్ష్యం చేయరు. ఎందుకంటే ఆ ఆత్మ వాళ్ళు నడిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఎవరు నడిపిస్తున్నారు? మాట్లాడతాం. మేము ఉండే సాక్షి సోమరి గారు ఎవరు నడిపిస్తారు? గుంటూరు పాల్గొన దేవుడు. హల్లెలూయా. ఏమా మిమ్మల్ని ఎవరు నడిపిస్తారు? సోమరి భాస్కర్ దేవుడు. హల్లెలూయా. అయితే సంఘము పరిచారకుడు ఆయన దగ్గర నుంచి ప్రత్యక్ష పథకాలు మీకు ఇస్తున్నారు. ఈ ప్రత్యక్ష తీసుకుని మీరు ఆయన దగ్గరికి వెళ్తారు. సోమరి దగ్గరికి రావండి, మీరు ఎంతమంది ఆయన దగ్గరికి రావండి, ఎంతమంది ఆయనకి వెళ్తారు, దేవుని దగ్గరికి వెళ్తారు. ఆయన భాగమైన ఆయన పోతారు. కాబట్టి ఈ పరిచయం ఎవరంటే బదులు పరిచయం. దిస్ ఈస్ ద మిషన్ ఆఫ్ ది బ్రైడ్. ఈ పరిచయం ఎవరిది? Amen. Glory to God. But before that, ఇప్పుడు చాలా ఉత్సాహం ఉన్నారు కదా. Before that, you must recognize the scripture of the day. What must we do? ఏం చేయాలండి? ఈ దినము నీ దగ్గరికి వచ్చిన లేఖను గుర్తించాలి. అయిపోయిన లేఖను కాదని నేను అంటుంది. ఈ దినము నీ దగ్గరికి వచ్చిన లేఖను గుర్తించాలి. అప్పుడు నీ ఎవరో నీకు తెలుసు. నీకు ఎవరో నీకు తెలిసిన తర్వాత దేవుడు ఆపలేదు. దేవుడు నమ్మని వైపు కలిగిన కాక బిలీవర్స్ 3 రకాలుగా ఉంటారని ప్రభుత్వాలు చెప్పుకున్నారు. అయితే నేను ఈరోజు అంటే ఆ అంశం కాదు మాట్లాడు. ఇంకొక అంశంలో నేను బిలీవర్స్ 2 రకాలుగా ఉన్నారని మాట్లాడతాను. ఇంకొక అంశం, బిలీవర్స్ ఆర్ 2 kinds. ప్రగల్భాలు పలికే బిలీవరు, పనిచేసే బిలీవరు. అని అండి 2 రకాల పరిచయాలు ఉన్నాయి రోజుల్లో కూడా. చెప్పి చేయరు. కొంతమంది నిలబడగానే చేస్తారు. దీంట్లో మనం దేంట్లో ఉన్నాం? అమ్మ నాకు మాట చెప్తాను. ఎవరిలో బైబిల్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి, బైబిల్లో క్యారెక్టర్స్ మొత్తం మీ ముందు పెట్టి, ఇస్కరియోతు యూదా ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇద్దరులో మీరు ఎవరని నేను చెప్తారు. ఎవరన్నా నేను యూదా అని చెప్పుకుంటారా? ఇక్కడ పని చేయని వాళ్ళు ఎవరైనా చేయొద్దని ఒకళ్ళని చేస్తారా? మరి పని చేస్తారా? ఇప్పుడే చెప్పి నిజమేనా? ఇది రైట్. మన మంచోడేనా? చెడ్డోళమా? చెడ్డోళము కాదు, మంచోళము కాదు. ఎందుకంటే ఆదివారం సంఘంలో మనం పాటలు పాడతాం, మనం చప్పట్లు కొడతాం, కేకలు పెడతాం. అప్పుడు మనం మంచోళ్ళగా ఉంటాం. అడుగుపెట్టిన తర్వాత, బయటకు అడుగుపెట్టిన తర్వాత వేరే వేరే క్యారెక్టర్ బయటకు వస్తుంది. మనం ఏం చేస్తామంటే మన క్యారెక్టర్ని మేకప్ చేసి చర్చలో తెస్తున్నాం. మనం అనుకుంటున్నాం చర్చలో అందరూ చక్కగా కనిపించాం. బయటికి వెళ్ళేటప్పుడు మనం వస్తామని ఎలా ఉన్నది? ఎలా ఉండదు? ప్యాషన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత భాస్కర్ ఎంత విధేయత వచ్చింది? బయటికి వెళ్ళి ఎక్కడికి పోయి విధేయత నేనంటున్నా. యేసుకు చెప్పిన మాట నా సొంత మాట చెప్పదలుచుకోలేదు. ఒకటి కూడా ఒకే గుండెలో నుంచి చెడ్డ వస్తుందా మంచి వస్తుందా రాదండి. వస్తుందా? ఒకే వర్తమానం నిన్ను మంచోడిగా చెడ్డగా
చేస్తాడు. ప్రాఫిట్ అంటాడు కదా, నీ దగ్గరికి యేసుక్రీస్తు వాక్యం వచ్చినప్పుడు నువ్వు ఏదో ఒక పని చేయగలవు. ఏం పని? either accept or reject. అంగీకరించడమా, తోసివేయడమా. ఈరోజు వాక్యం దగ్గరికి వచ్చింది. చిన్న మాట, అంటే పెద్ద మాట గురించి మాట్లాడాల, మన అంశం దగ్గర వెళ్ళాలి కాబట్టి ఒక మాట చెప్పాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు అనే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అంగీకరించిన వాడు బాప్తిసం పొందుతాడు. నేను రేపు పొందుతానని అర్థం ఏంటి తెలుసా? ఈ రోజు నువ్వు దోసేసేవాడు. అంటే దేవుడు యొక్క పరిచయాన్ని నువ్వు పోస్ట్ పోన్ చేసావన్నా నేను తోసేసావంట. చూడండి, ఆ పదాల్లో ఎంత తేడా ఉంటుందన్నది, ఎంత పెద్ద పరిచయం తాగుతుందన్నది. ఇది మనం బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న మాట నేను చెప్తాను చూడండి. పాత నిబంధనలో సమూయేలు కాలంలో, లేకపోతే దావీదు కాలంలో ఒకరోజు దావీదు యుద్ధం చేయడానికి ఒక ప్రాంతంకి వచ్చిన గతంలో మనం మాట్లాడే ఇక్కడ అంశం, దాని గురించి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాం. ఆ దూరంగా బెత్లెహేం కనిపిస్తుంది. బెత్లెహేంలో ఒక బావి ఉన్నది. ఆ బావిలో నీళ్ళు తాగాలని దావీదు ఆశపడ్డాడు. దావీదు దూరంగా ఉన్న బెత్లెహేం చూశాడు. బెత్లెహేం శత్రువుల ఒక స్వాధీనంలో ఉన్నది. వారికి శత్రువుల గవిని అక్కడ ముట్టలు వేస్తున్నారు. శత్రువుల గవిని అక్కడ ఉన్నది. ఇప్పుడు దావీదుకి నిలబడి తన పక్కన అధికారితో అంటున్నాడు, ఆ బెత్లెహేం నీళ్ళు ఎంత బాగుంటాయి, ఎంత తీయగా ఉంటాయి, న్యాచురల్ వాటర్, ఏ కల్తీ లేని వాటర్ అది. ఆ నీళ్ళు తాగి ఎంతకాలం అయింది. చిన్న పక్కనే ఉన్నాడు దావీదు. మళ్ళా ఆ నీళ్ళని తాగాలని కోరుకుంటున్నా అన్నాడు. పక్కన అధికారి అన్నాడు, అవును సార్, ఆ నీళ్ళు చాలా బాగుంటాయి సార్, నేను కూడా విన్నాను సార్, తాగాలి సార్ నేను కూడా అంటున్నాడు ఈయన ఆఫీసర్. దావీదు ఈ మాట వెళ్ళిపోయాడు, ఆఫీసర్ ఆ మాట వెళ్ళిపోయాడు. అయితే దావీదు ఇక్కడికి వచ్చినప్పుడు దావీదుని కాపాడడానికి ఎప్పుడు ముగ్గురు వీరులు దావీదు వెనకాల తిరుగుతూ ఉంటారు. ఈ ముగ్గురు వీరులు ఆ మాటలు విన్నారు. వాడు దావీదుకి చెప్పాల, జగత్కి ఆ అధికారికి చెప్పాల. ఈ ముగ్గురు వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇచ్చారు. దావీదు ఆ నీళ్లు తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? ఎంతమంది జ్ఞాపకం? ఏం చేశాడు? పారబోసి ఏమన్నాడు? యెహోవాకి పానార్పణము. వీళ్ళు ఎంత కష్టపడి పరిచయం చేస్తే ఆ పరిచయం తీసుకొచ్చి ఏం చేశాడు ఆయన? మీరు ఎంతో కష్టపడి పరిచయం చేసినప్పుడు సొలొమోను ఏం చేశాడు? ఆయన ఏమంటాడు? ఇదంతా యెహోవాకి, లేకపోతే యేసుక్రీస్తు నాకు కాదని. మీరు భాష మీరు ఎంత కష్టపడి చేస్తే మీకు కాదు, ఇది నాకు కాదు. అలా చెత్త ఉంటుంది. మా భాస్కర్ నేను దశమాలు ఇస్తాను, కరెక్ట్గా ఇస్తాను. ఆ భాష నేను లేదన్నది ఒకటి. ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు అంటే నువ్వు పాస్టర్ గారికి ఇచ్చావు అన్నామని దేవుడికి ఇవ్వలేదు, నువ్వు మళ్ళా ఇవ్వాలి. ఎవరికి ఇచ్చారు? ఇంకొక ఆయన ఉన్నాడు. మీ పాస్టర్ ఇల్లు కట్టుకుంటున్నారు, విన్నారా? మీ పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటున్నాడు, మీ పాస్టర్ గారు కారు కొనుక్కుంటున్నాడు. కాబట్టి దశమాలానికి ఒకటి. ఇదేంటి సార్, పాస్ వెళ్ళకూడదా? అన్నోడు మాత్రం కట్టుకోవచ్చు, ఎన్నోడు మాత్రం కట్టుకోకూడదు. పెద్ద సామెత ఒకటి బయలుదేరింది, నీ గొర్రెలు నా స్వరం వినడం. కొద్దిగా మార్చాడు వేసివాడు వచ్చి, నీ గొర్రెలు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, గొర్రెలు కాపరి అక్కడ ఉండగానే మేము బోధించాలి ఇక్కడి నుంచి. ఆయన పర్మిషన్ ఇస్తేనే మేము అడుగు పెట్టాలి ఇక్కడి నుంచి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. కాకినాడలో ఒక చోటకి వెళ్ళినప్పుడు ప్రసంగం అయిపోయింది. ఆ రోజు మేము స్టే చేయడానికి అక్కడ ప్లేస్ లేదు. అయితే ఆ మీటింగ్ ఒక బిలీవర్ వచ్చాడు, మాకు తెలియదు ఆ బిలీవర్ ఎవరు. అయితే అక్కడ మాస్టర్ గారు ఆయన కలిసి మాట్లాడుకొని, ఆ బిలీవర్ మాస్టర్ గారు మా ఇంటికి తీసుకురండి, మేము ఇద్దరమే ఇంట్లో ఉండేది, మాకు డబుల్ బెడ్రూమ్, ఒక బెడ్ ఖాళీగా ఉన్న రూమ్ అంతా, వచ్చి అక్కడ ఉండొచ్చు మీరు అన్న ప్రేమతో ఆహ్వానించాడు. మేము వెళ్ళాం. మాకేం తెలిసి ఈయన ఆయన బిలీవర్ అనుకున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం తెలుస్తుందంటే ఆయన వేరే పాస్టర్ గారు బిలీవర్ అని తెలుసు. ఆ పాస్టర్ కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి?
ఇఫ్ ఐఎమ్ a ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను ఒకవేళ నిజమైన దేవుడు సేవకుడిని అయితే వాళ్ళ సేవకుడికి చెప్పాలి. ఎమ్మటే సేవకుడికి ఫోన్ చేసి, అయ్యా ఇలాగా నిన్న మీ బిలీవర్ ఇంట్లో మేము ఉన్నాము, ఆయన మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు, అయితే మీ బిలీవర్ నాకు తెలియక అక్కడికి వెళ్ళాను, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. ఆయన ఒక మాట, పాస్టర్ గారు నాకు చెప్పాల్సిన పని లేదు, ఈసారి మీరు వెళ్ళాలని వెళ్ళండి, మీరు వెళ్తే ఎలా ఉంటారో మాకు తెలుసు, ఇబ్బంది ఏమి లేదు. సో నా యొక్క సాక్ష్యము అలా ఉన్నది. అది హ్యాపీనా? కాబట్టి ఇక్కడ ఏంటంటే నీ గొర్రెలు నా స్వరమింపు లేదు, ఎవరి గొర్రెలు వాళ్ళ స్వరమేనా. ఇప్పుడు దావీదు చెప్పిన మాట అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? దావీదు నోట్లోంచి వచ్చిన మాట దావీదు మాట కాదండి, దేవుడి నోట్లోంచి వచ్చిన మాట కూడా దాన్ని భావించారు. గమనిస్తే ఆ మాట పలికించిన దేవుడే, వీళ్ళు పంపించిన దేవుడే, నడిపించిన దేవుడే, క్షేమంగా తెచ్చిన దేవుడే. కాబట్టి దావీదు అంటున్నాడు, ఇదిగో మీరు నాకు చెప్పకుండా పోయినారు, మీరు అక్కడికి వెళ్ళి ఉన్నారు, ఈ ప్రయాణం అంతా మీకు తోడుగా నడిపించిన దేవుడే, కాబట్టి ఇది యెహోవా కాపాడు. కాబట్టి మనం సేవకుని కాదని చేస్తుంది, సేవకుని కుటుంబానికి కాదని చేస్తుంది, సంఘానికి కాదని చేస్తుంది, దేవునికి చేస్తా మనం మేలు పొందుకుంటాం. ప్రజలు మనకి మహిమ అయితే ఇంకా ఈరోజు అంశాన్ని మనం రాలేదు. దావీదు దగ్గర ఉన్న వారు, దావీదు రాజ్యం స్థాపించబడిన తర్వాత వారు ముగ్గురు అధికారులు ఏర్పరచబడ్డారు. ఎందుకంటే జాగ్రత్తగా దావీదు వారికి పని చెప్పాల. వారు ఆ మాటలు విని ఈ పని మేము చేయగలము కదా అని చేసుకుని వచ్చాం. నువ్వు నిజమైన బిలీవర్ అయితే నువ్వు ఏ పని చేయగలవో, నీ శక్తి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీకున్న జ్ఞానం ఏంటో దేవుడికి తెలియజేస్తాడు. అప్పుడు వాక్యానికి లోబడి ఆ పని చేస్తాడు. దేవుడు వాక్యానికి లోబడే ప్రత్యక్షత నీకు ఇచ్చాడు, కానీ వాక్యాన్ని దాటిపోయే ప్రత్యక్షత నీకు ఇవ్వాలి. నీకే కాదు, సేవకుడు కూడా ఇవ్వాలి. రైట్? ఈరోజు సమస్య ఎక్కడ వచ్చిందంటే, నాకే అన్నీ తెలుసు అనేది ఒక సమస్య వస్తుంది. ఎవరికండి? నాకేం తెలియదు అంటే సమస్య లేదు. ఏంటాను నాకేమీ తెలుసు అంటే నేను వినను. నాకే అన్ని తెలుసు అనుకోవడానికి నేనంట బయట చెప్పిన ప్రకారం వాడికి ఏది తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ప్రవక్త యొక్క 1200 వర్తమానం మొత్తం నేను చదివేస్తున్నా, నాకన్నా ఇంకెవరికి ఏం తెలియదు అంటే మీరు గ్యారెంటీగా ఒక మాట అనుకోవచ్చు, పాస్టర్ గారికి ఏం తెలియదు. మిమ్మల్ని ఒప్పుకోరు, నేనే అనుకుంటున్నాను. అందునా ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నీకు మొత్తము కానీ తెలిస్తే నీ దగ్గర నుంచి ఆ గర్వం పోతుంది, నువ్వు దేవుడు అయిపోతావు. ఎప్పుడైతే గర్వం కలిగి ఉన్నావో, నాకే తెలుసు నేనే కరెక్ట్ అని ఎప్పుడైతే అంటున్నావో అక్కడ ఏదో లోపం ఉండదు, అక్కడ సరి చేయబడాలి. ఇంకో సరి చెప్పిన అక్కడ ప్రేమ లేదు. గర్వం ఉన్న చోట, అహంకారం ఉన్న చోట, ద్వేషం ఉన్న చోట, కోపం ఉన్న చోట, పగ ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ సమస్తము సరిచేయదు. అపోస్తలుడు పౌలు ప్రేమ గురించి చెప్పేటప్పుడు 15 రకాల వెలుపులు వాడాడు ఒక ప్రేమ డిస్కస్ చేయడానికి, వివరించడానికి. అని పదం దొరకట్లా, ఇంకా 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 వాడు ఇంకా ఇది ఇంకా ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే ఇది. అయితే ప్రేమకి వ్యతిరేక పదం ఏంటి చెప్పగలరా? చాలా ఉద్దేశించమంటారండి, కాదండి. ప్రేమకి వ్యతిరేకమైన పదము స్వార్థం, సెల్ఫిష్నెస్. నువ్వు ప్రేమిస్తానికి ఇచ్చేస్తావు, నువ్వు ప్రేమించకపోతే అర్థమవుతుందా? ఆ ప్రేమ అనే గుణం యేసుక్రీస్తు నన్ను ప్రేమించాలంటున్నాం. ఆయనలో ఎక్కడన్నా ఎవరైనా స్వార్థం చూపించగలరా? ఒక్కడన్నా, ఇంతన్నా. రక్తం మొత్తం పోతానని నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు. ఎటువంటి ప్రేమ తెలుసా? అయ్యా అసలు ఏం చేస్తాడో తెలియట్లా, నన్ను కొడుతున్న విషయం కూడా తెలియట్లేదు అంటున్నాడు. అంతగా ఆయన ప్రేమించారు. ప్రజలు గతంలో చెప్పిన వాళ్ళ మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాం. నీలో ఉన్నదే బయటకు వస్తుంది కానీ లేనిది రాదు. రైట్? షూర్? కొంచెం ఆమె తగ్గుతున్నా. నీలో లేనిది ఏది రాదు. ఇప్పుడు యేసుక్రీస్తుని కొట్టినప్పుడు యేసుక్రీస్తులో ఏం బయటకు వచ్చింది? యేసుక్రీస్తుకి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయనలో నుంచి క్షమాపణ బయటకు వచ్చింది. ఆయన రాళ్ళతో కొట్టినప్పుడు ప్రేమ బయటకు వచ్చింది. ఆయన ఇంకా చిత్రం పెట్టినప్పుడు ఈయన ఏమైపోతారో ఒక బాధ బయటకు వచ్చింది. మనల్ని తిడితే ఏమొస్తుంది సార్ అంటే ఈ లోపల ఏమున్నది?
పేరుకేమో బండి మీద పక్షిరాజు బొమ్మ ఉంటుంది, ఇంట్లోనే ప్రవక్త ఫోటో ఉంటుంది, ఒంట్లోనేమో కాపు ఉంటుంది. ఎలా ఇస్తారు మీరు బిలీవర్? హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ఎ మెసేజ్ బిలీవర్? ఆర్ నాట్ ఫీలింగ్ షేమ్? బండి మీద ఆ పక్షులను బొమ్మ వేసుకొని తిరుగుతూ ఉంటారు, దాన్ని అభ్యర్థి పెట్టట్లేదండి. అయితే బండి మీద ఉన్న బొమ్మలో పక్షిరాజు లేదు, బండి నడిపే నీలో పక్షిరాజు ఉన్నాడు. వచ్చిన వస్తుంది ఇప్పుడు 25 నుంచి మీరు ఒక జాతర ఏంటంటే అది అసలు ఆ తల్లికి సమస్య లేదంటే పిల్లకి సమస్యలు చేస్తారు. ఇప్పుడు అది శనికి సమస్య. వీళ్ళ నుంచి స్టార్లు పెడతాడు, ఎవడు ఎంత పెద్ద స్టార్ పెట్టి అంత గ్రేట్. అక్కడ స్టార్ పెట్టే వాళ్ళకి ఈ బండ్ల మీద బొమ్మలు వేసుకునే వాళ్ళకి తేడా ఏంటి అంటారు. కనుమలేదు నాకు ఎందుకు కొంచెం కొడుతుంది కదా, కొడుతుందా? కొట్టేది పర్వాలేదు, మంచిదే, దెబ్బ మంచిదే. ఎవరో మనకి మంచిదంట, లేదా దెబ్బ మంచిదంట. ఏదైనా కడగాల. బండి మీద బొమ్మ వేసుకోవడం ఏంటండి? పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవడం పక్షిరాజు బొమ్మ. నువ్వు పక్షిరాజు అయితే నీకు మళ్ళా బొమ్మ కావాలా? ఒక సింహం ఎక్కడికైనా వచ్చి నేను సింహాన్ని వచ్చానంటదా? అనలో. పక్షిరాజు వచ్చారు, పక్షిరాజు వచ్చానంటదా? అనలో. ఒక వర్తమాన విశ్వాసం వచ్చిన వర్తమానం చెప్పడు, నీలో కనిపించాలి. నువ్వు చెప్పుకోవాలి, చూపించు, నువ్వెవరో చూపించు, పరిచయం నీలో కుటుంబం బయటికి రావాలా, నువ్వెవరో ప్రపంచానికి తెలియాలా. ఆ విధంగా దేవుడు యొక్క నిర్మాణం చేస్తున్నాడు. ఈ భూమి మీద నువ్వు సాధారణంగా అందరిలాగా పుట్టలేదు. నీ పుట్టుక వేరు, నీ పెరుగుదల వేరు, నీ ప్రత్యేకత వేరు, నీ యొక్క ప్రత్యక్షత వేరు, నీ పిలుపు వేరు, నీ పరిచయం వేరు, నువ్వు ఉండే స్థలం వేరు, నువ్వు ఎగిరే హైట్ కూడా వేరు, నువ్వు వెళ్ళే స్థలం వేరు. నువ్వు మేఘాల్లో కూర్చున్నాడు తెలుసా? మేఘాలు మీటింగ్ ఉన్నది. యేసు సింహాలతో పాటు ఆయనతో పాటు కూర్చోాలి. ఏ కలిగే ధైర్యం నీకు మాత్రం. మరియమ్మ యేసుక్రీస్తుని కనదండి. మరియమ్మ లోపల పరిశుద్ధాత్మ 9 నెలలే ఉన్నాడు. 9 నెలలే మరియమ్మ పరిశుద్ధాత్మ లోపల మోస్తేనే ఆమె ధన్యురాలు అన్నారు. నువ్వు ఎన్ని నెలల నుంచి మోస్తున్నావు తెలుసా? నువ్వు ఎన్ని నెలల నుంచి మోస్తున్నావు తెలుసా? You are not an ordinary person in this world. Don't be proud that you are a message believer. నువ్వు మామూలు మనిషి కాదు. అదే సమయంలో మాట చెప్పాలి, నేను వర్తమాన విశ్వాసాన్ని గర్వపడదు. Don't be proud that you are a message believer. Be humble. Be humble. Be humble. తగ్గింపు కలిగి ఉండు. తగ్గింపు కలిగి ఉండు. ఎంత తగ్గగలదు నాకు రాసింది చెప్పనా? నేను తగ్గితే నేను హెచ్చరించబడతాను తగ్గదు. అర్థమైందా? నేను ఇలా ఉంటే నేను తగ్గించబడి అందరూ భాష మా వాళ్ళందరికీ పంపుతాను, లోతు కూడా ఉంటాడు. అది కాదండి తగ్గింపు అంటే. నీ యొక్క జీవితంలో ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో తగ్గింపు కనిపించాలి. నువ్వు చూపించద్దు, అది కనిపించాలి. నిన్ను చూసి నేను అనుకోవాలి, నా మనసు అనుకోవాలి. నేను కాదు, నిన్ను నన్ను చూస్తే అనుకున్నాడు. మన పిల్లలు సీసీ కెమెరా ఉన్నది. ఆ కెమెరా ప్రభావేశం చేసింది. ఆ కెమెరా పేరు పరిశుద్ధాత్మ. ఆయన చూస్తా ఉన్నాడు. ఆయనకి కనిపించాలి. యు కాంట్ యాక్ట్ బిఫోర్ హిమ్. ఏంటండి? నువ్వు ఆయన ముందు నటించలేవు. యు కెన్ యాక్ట్ బిఫోర్ యువర్ పాస్టర్. You can act before your deacon, you can act before your parents, you can act before your loved ones, but you can't act before him. Amen. నీ పాస్టర్ ముందు నువ్వు యాక్ట్ చేయగలవు, నీ సంఘ పెద్ద ముందు యాక్ట్ చేయగలవు, తోటి విశ్వాసం ముందు యాక్ట్ చేయగలవు, తల్లిదండ్రుల దగ్గర యాక్ట్ చేయగలవు, నీ బంధువుల దగ్గర యాక్ట్ చేయగలవు. అయితే పరిశుద్ధాత్మ దగ్గర యాక్ట్ చేయగలవు. Right? Amen. Let me tell you one thing.
పరిశుద్ధాత్ముడు నీ పై ఆకారం చూడదు. మనమేమనుకుంటామంటే మన పై ఆకారాన్ని బట్టి మనం గౌరవిస్తాం అనుకుంటాం. సో దట్ వాస్ ది గ్రేటెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బిలీవర్ అండ్ ది మెసేజ్ బిలీవర్. విశ్వాసికి వర్తమాన విశ్వాసికి తేడా ఏంటంటే, వర్తమాన విశ్వాసి పైకి కనిపించాలనుకోడు, లోపల జీవించాలనుకుంటాడు. చూడండి, ఇక్కడ ముగ్గురు బిలీవర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు బిలీవర్స్ అంటే దావీదు ఒక బిలీవర్స్. వాళ్ళు దావీదు చెప్తున్నప్పుడు దాక్కున్న మాటలు అన్నారు. వెళ్ళిపోయి మాట చేసుకొని వచ్చి అందరి ముందు ఎక్స్పోజ్ చేయాలి. అదే పని చేశారు, ఆ పని చేసుకుంటూ వచ్చేస్తారు. అసలు ఇప్పుడు వాళ్ళెవరు? ట్రూ మెసేజ్ బిలీవర్స్. ఈరోజు మనం అంశం దగ్గరికి వెళ్తాం. థ్యాంక్ యూ లార్డ్. అది ఒలీవల కొండ, సాయంకాల సమయం, చీకటి పడతా ఉన్నది. యేసుకు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో గొర్రెల్ని చెదరగొట్టాలంటే ముందు కాపరిని కొడతాను అని ఆయన చెప్తా ఉన్నాడు. వీళ్ళందరూ వింటున్నారు. విన్న తర్వాత అంతా బాగానే ఉన్నది. కొద్దిసేపు అయిన తర్వాత పేతురు కడుగు ముందు చేసి, ప్రభువా నా ప్రాణం పోయినా కదా నీకేం కానీ ప్రభు. ఎవరు ప్రభు? ఎవరు ప్రాణం పోతుంది? ఎవరు కాపాడతారు? గుంటూరు దగ్గర నేను కూడా చెప్తున్నా, ఒక స్వస్తి స్థానం ఉంటుంది. దానికి ఒక స్త్రీ ప్రేరేపించబడి స్థలం ఇచ్చింది. 1 ఎకరం 2 ఎకరాల స్థలం ఇచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారు ప్రతిరోజు ఆమెకి సమయం ఇస్తారు. దేనికంటే ఆమె స్థలం ఇచ్చింది కాబట్టి. ఆమె కలో దర్శనమో ఏదో డైలీ వస్తుంది. మరి నా రాట్లా, మరి నాదో సమస్య, దేవుడు ఆమెకి ఇచ్చిన బ్లెస్సింగ్ అది. ఆమె విమర్శ చేయట్లేదు. ఎందుకు మేము విమర్శ చేయాలి? వాటికి వచ్చేది సరిపోతే దేవుడిది, కాకపోతే ఇవ్వాలి. వాక్యం సరిపోతే దేవుడు, సరిపోకపోతే 100 దేశాలు వచ్చినా ఉన్నాయి. ఒకసారి తెలుసా, యజ్బేల్ కూడా దర్శనం వచ్చింది. యజ్బేల్ దర్శనం వచ్చి ఏలియా దగ్గరికి వచ్చి ఏలియా ముఖమే చేపెట్టి, ఏలియా నువ్వు చచ్చిపోతావు జాగ్రత్త అని చెప్పి. ఎవరు చెప్పారు తెలుసా? యజ్బేల్ దర్శనం ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడా? అది ఇంకో మాట ఉంటుంది, ఇదిగో నువ్వు కానీ రేపు సాయంత్రం తెచ్చుకోకపోతే నా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయదు కాదు. మీ దేవుడు ఎవరు? దెయ్యాలకు కూడా దేవుడు ఉన్నాడు సార్. మీరు నమ్ముతారు నమ్మరా? యేసుక్రీస్తు చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? దేవుడు. దెయ్యాలు కూడా 7 ఉన్నాయి. చెప్పలేదా? ఒక ఇల్లు చక్కగా పెట్టుకున్న తర్వాత ఆయన దగ్గర బయటికి వెళ్ళిపోయింది. సాయంకాలం మళ్ళా వచ్చింది. వచ్చినప్పుడు ఎన్ని తెచ్చింది? వాళ్ళ దగ్గర 7 లేవా? అక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. ఆ 7 ఎవరిది? దేవుడుదా దెయ్యాడుదా? దూతలు ఉన్నారు, వెలుగు దూతలు ఉన్నారు. దర్శనాలు దేవుడి దగ్గర నుంచి వస్తాయి. నేనంట దర్శనాలు ఎక్కువ వచ్చే వాళ్ళు పగలు పడుకోగలిగి అంట. దేవుడు నీకు ఇస్తే వస్తే కాదంట. దర్శనం తప్పంటలా, నీ ఆలోచన దర్శనంగా చూస్తాను సవాల్ తప్పు. విన్నారా? దర్శనాలు వచ్చినాక దేవుడు ఇవ్వడండి, అది వస్తేనే దేవుడు ఇస్తాడు. ప్రభుత్వం మాట్లాడాడు కదా, కష్టపడిన గాడిని దేవుడు దర్శనం ముందుగా చూస్తున్నాడు. అది అక్కడ ఉన్నది అంటే నువ్వు చెప్పింది సరగా. మెసేజ్ బిలీవర్స్ కాదండి, మెసేజ్ లో ఉన్నామని చెప్పుకునే పాస్టర్లు కూడా పుంకాలు వస్తాయి దర్శనాలు. దాంట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ ఒక్కదాన్ని చెప్తారు, మిగిలిన మొత్తం చెప్పడం. దర్శనం అంటే ఏంటో తెలుసా? ప్రభుత్వంలో సంఘంలో బోధిస్తున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చాడు. ఆయన అన్నాడు, బైబిల్ నోట్ చేసుకునే దర్శనం. ఒక చిన్న పిల్లాడు 2.5 సంవత్సరాలు 4 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. కళ్ళు గోధుమ రంగులో ఉంటాయి. బ్రౌన్ రంగు నిక్కరేసుకున్నాడు, తెల్ల చొక్కా వేసుకున్నాడు. కారు యాక్సిడెంట్ అయింది, కళ్ళు తెరిచి పిల్లాడు చనిపోయాడు. కళ్ళకి రక్తం కాస్తుంది. దేవుడు నాకు చూపించాడు, ఆ పిల్లాడికి ప్రార్థన చేస్తే లేస్తున్నాడు అని అన్నాడు. నోట్ చేసుకున్నాడు. 2.5 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు మీద చేద్దామంటే పక్కన ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి
ఆ పిల్లోడి కాలుకి ఇక్కడ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వేస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఆ కాలుకి ఏం చేస్తారంటే ఒక ట్యాగ్ వేస్తారు. ఏ సమయం చనిపోయాడు, ఎలా చనిపోయాడు మొత్తం ట్యాగ్ వేస్తారు. అలా ట్యాగ్ వేస్తారు. ఆ పిల్లోడు చనిపోయి ప్రవక్త నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఆ పిల్లోడు కారులోంచి తల కిందకి పెట్టి 2 కళ్ళు తెరుచుకున్నాడు. ఒంటి మీద బ్రౌన్ రంగు నిక్కడేస్తూ ఉన్నాడు, తెల్ల చొక్కా వేసుకున్నాడు, నీలి రంగు గోధుమ రంగులో కళ్ళు ఉన్నాయి. ఆయన అన్నాడు, దేవుడు నాకు చూపించిన దర్శనం ఇది కాదు చెప్పి ప్రార్థన చేశాక ఆ పిల్లోడు లేచి వచ్చాడు. ఆ పిల్లోడి గురించి మనం చెప్పుకుంటాం, ఫిన్లాండ్ బాలుడు, పాట కూడా పాడతారు, ఫిన్లాండ్ బాలుడు. మరి చెప్పింది ఎలా జరిగింది? వచ్చిన దర్శనం నిజం కాబట్టి. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇక్కడ పెళ్లి కావాల్సిన వారు ఉన్నారా? ఉన్నారు. పెళ్లి కావాల్సిన వారు ఉన్నారా? మొదలు నీ పేరేంటి? విక్టర్, జాన్ విక్టర్. ఇప్పుడు నేను లాగా జాన్ విక్టర్, నీకు ఎప్పటికప్పుడు పెళ్ళి వద్దుకో. పెళ్ళైతే వాళ్ళు గారు చెప్పారు, కాలేదా? అవుద్ది, ఆగు చెప్పాక. ఈ రకంగా ఉన్నాయి. ఒక పాస్టర్ గారు వెళ్తా ఉంటారు, ఏదో రమేష్ లేదు, నీకు సంగతి తర్వాత అడిగి, దేవుడు నాకు ఒకటి చెప్పాడు, ఇది అలా చెప్తా అన్నాడు. ఆయన పాపం రోజు ఇంటికి వెళ్తాడు, ఇప్పుడు భాష గారు వస్తాడు, కూర్చుంటాడు. భాష గారు చెప్తారు. ఒక రోజు ఏం చేశారంటే, భాష గారు నాకు ఉద్యోగం వచ్చింది సార్ అని ఈ దగ్గర స్వీట్లు ఇచ్చారు. నేను చెప్పానా? నీకు అది జరిగిన తర్వాత నువ్వు వచ్చా చెప్పాలి నాగే. అమ్మ దేవా, మా చర్చలో బిలీవర్ ఉంటుంది. ఎవరైనా బిలీవర్స్ అక్కడ మాట్లాడుకున్నారు అనుకోండి, ఏంటారు మొత్తం దానికి వస్తుంది. భాష గారు నాకు దేవుడు దర్శనం చూపించారు. భాష ఆ బిలీవర్స్ వచ్చి మీతో ఇప్పుడు ఈ విషయం చెప్తారు చూడండి. ఎవరు చూపించారా? లేదండి, నాకు పోయి కూడా ఏడేం లేదు చర్చ గురించి. సంఘంలో ఎవరు మాట్లాడుకునే కాలం నుంచి ఉంటుంది. మరి అదేంటి తెలియదు, ఆమె నాకే వచ్చి చెప్తుందండి. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు వచ్చి చెప్పారు, ఏదో వాళ్ళు జరిగింది ఏదో చెప్పారు నాకు వచ్చి. ఇప్పుడు నేను చర్చ అనౌన్స్ చేశాను అనుకోండి, ఆమంటుంది పాస్టర్ గారు నేను చెప్పాను. ఇది దర్శనమా? ఇది పిలుపా? ఇది కళ? వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ? ఇలా ఉండేవాళ్ళంతా పరిపూర్ణమైన దెయ్యాలు. పరిపూర్ణ మానవ స్వరూపం ఎలా ఉండదో పరిపూర్ణమైన దెయ్య స్వరూపం కూడా అలా ఉంటుంది. ఈ గుణలక్షణం మొత్తం వాళ్ళ ఉంటాయి. ఇక్కడ 7 ఉన్నాయండి, అక్కడ 117 ఉంటాయి. ఇవన్నీ కలిపితే వాళ్ళ నుంచి దేన్ని మీరు వేరు చేయలేరు. అయితే ప్రాఫెసీ ఒక దర్శనం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఒక రోజు ఇలాగ వెళ్తే అక్కడ అంజూరపు చెట్టు ఉన్నది. అంజూరపు చెట్టును చూసి చేయేసానికి అక్కడ కాయగూర దొరకల. అయితే వాస్తవంగా సీజన్ కాదు వినోదా. ఆయన అన్నాడు, ఈ చెట్టు శపించబడదు కాక. సాయంకాలం మాలాట వస్తుంది, వెలుగు వస్తుంది, ఆ చెట్టు ఎక్కడ చూస్తున్నారు, ఆ చెట్టు వెళ్ళిపోయినాడు. పొద్దున ప్రవచిస్తే సాయంత్రానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎండిపోతాం వాళ్ళది యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ రోజు ఇంకొక ప్రాఫెసీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పేదలు అక్కడ మాట్లాడుతున్నాడు, ప్రభా అసలు క్షమించండి, అసలు ఇదంతా ఎందుకు వచ్చాము నాకు మర్చిపోవచ్చు. స్వస్తి స్థలానికి స్థలం ఒక ఆమె వచ్చింది కదా, ఆమెకి దర్శనంలో కలవడం వచ్చింది. ఆమెకి దర్శనంలో వచ్చి చెప్పిందంటే ఆ రోజు ఉదయం నాకు తీసుకుంది, అయ్యా రాత్రి నాకు దేవుడు గొప్ప దర్శనం చూపించాడు అయ్యా. అందరూ ఆసక్తిగా 2,000 మంది ప్రజలు చెవులు రెక్కించి పిండి సైలెంట్లో గొప్ప సౌండ్ సిస్టమ్ పెట్టుకొని జేబీఎల్ బాక్సులు పెట్టుకొని జాగ్రత్తగా ఇచ్చినారు. ఆమె ఏం చెప్తుందంటే, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు దేవదాసయ్య గారు కూర్చున్నారు. ఇద్దరికి అప్పుడే టిఫిన్ పెట్టారు. ఇద్దరు టిఫిన్ తిన్నారు. ఫస్ట్ ఇడ్లీ పెట్టారు, తర్వాత వడ పెట్టారు, సాల్మన్ గారు ఒక గది పెట్టారు. అయితే అక్కడ సమస్య వచ్చిందంటే యేసుక్రీస్తు శరణుగా కడుపులో నొప్పొచ్చింది. దేవదాసయ్య గారు ఒక్కసారి కూర్చొని ఒక్క ఉదయం లేచి ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చేపెట్టి ప్రార్థించగా ఆయన కడుపు నొప్పి తగ్గిపోయింది. ఎవరెవరికి ప్రార్థన చేశారండి?
మీరు సరిగ్గా విన్నారు. ఆశలు ఎవరు చెప్పారు అనుకున్నారు మీరు? కాదండి, ఉన్నది ఉంటే చెప్పారు. ఎవరెవరికి బాధ చేశారండి? దేవదాయ గారు అంటే ఒక్క ఉదుట కూర్చుని వచ్చి లేచి కూర్చుని కాలు తన్నింటిగా తన్ని గౌక్కలు లేచి వేసుకుని ఎక్కువసేపు నింపుతూ ఉండకూడదు కదా అని చెప్పి ఇది చేయి పెట్టి ఆ పట్ట మీద ఆ భాగంలో చేయి పెట్టి బాధ చేయగా నింపి అలా వెళ్ళిపోయాడు. సంగమా చప్పట్లు కొట్టారు. మీరు కొట్టరే? ఎందుకని? మిమ్మల్ని ఎవడు మోసం చేయలేదు, వధువుని ఎవడు మోసగించలేదు. వాళ్ళు మోసపోయారు, చప్పట్లు కొట్టారు. మీకు తెలిసి కాబట్టి మీరు కాముగా ఉన్నారు. ఇదే అండి వధువుకిను వర్తమానానికిను వర్తమానం కాడడానికి కూడా తేడా. మెసేజ్ బిలీవర్కి బిలీవర్ కూడా తేడా. ఇది ఏది ఏదో మీరు వివేచిస్తారు. నిజమైన ఏదో మీకు తెలుసు, అబద్ధమైందంటే మీకు తెలుసు. ఇంకో మాటలు చెప్పాలంటే నిజమైన వర్తమాన విశ్వాసం ఎవరో తెలుసా? వాళ్ళు హంసలు లాంటి వారు. కాగి ఎంతకాలం బతుకుతుంది? కాగి 100 ఏళ్ళు బతుకుతుంది కాగి. హంస 6 months. కానీ కాకులు మీకు రోజు కనిపించేదాన్ని ఎవరు సెల్ఫీ దిగడం. హంస ఎక్కడైనా కనిపిస్తే ప్రయాణం వెళ్ళేవాడు కూడా ఆగిపోయి దాని పక్కకు వచ్చి దాన్ని వచ్చేలాగా ఆగి ఫ్రేమ్ లో ఆగే వచ్చేలాగా ఆగి మరి కూడా దిగిపోతాడు. ఏంటి తేడా అంటే వర్తమాన బిల్లు కూడా ఆగుంటాడు. ఏంటి హంస అంటారా? హంసకి మీరు పాలలో నీళ్ళు కలిపి దాని ముందు పెట్టండి, ఫిల్టర్ చేస్తుంది. మిషన్స్ కూడా ఫిల్టర్ చేయబడి హంస ఫిల్టర్ చేసినట్టు నేనంటున్నా ఈ ఉదయం కాలము ధైర్యం మాట చెప్తా. వర్తమాన విశ్వాసి నిజమైనది ఏదో, నిజమైన కాని ఏదో, అబద్ధమైనది ఏదో, మోసపూరితమైనది ఏదో, దేవుడి నుంచి వచ్చింది ఏదో దాన్ని ఫిల్టర్ చేస్తారు. ఎందుకంటే ఆ ఫిల్టర్ నీలో పుట్టుకతోనే ఉన్నది. ఎవరిచ్చారా? నేను ఇచ్చాను నీకు. అది నీ భాష గారు ఇచ్చారా? మా భాష గారు ఇచ్చారా? మనుషుని వాడు వేశారు. మనుషుని వాడు కదా. అది దేవుడు ముందుగా నీ లోపల పెట్టినారు బట్టి ఆ సమయం వచ్చాక పని చేస్తుంది. ఇంకో మాట చెప్పండి, ఆ టైం వచ్చినప్పుడు పని చేస్తుంది. నువ్వు అనుకున్నావని ముందైతే అది రాదు. అది రాలేదు కదా, నువ్వు ఆగితే రాకుండా పోదు. అది రావాలంటే రావాల్సింది. కాబట్టి ఏ సమయానికి ఏది నీ దగ్గరికి రావాలో దేవుడు ముందుగా నిర్ణయించేశాడు. ఆయన నిర్ణయించడంలా. చాలా మంది అనుకుంటారు బాప్టిజం పొంది అమ్మయ్య వదులుకు వచ్చాను, అమ్మయ్య దేవుడు ఆ పేరు రాసేసాడు పుస్తకంలో. ఇప్పుడు గుంటూరులో ఒకసారి పేరు చెప్తున్నాం, మళ్ళీ అనుకోతారు. ఆ పేరు చెప్పడానికి కొంచెం కష్టం, ఇబ్బంది, బాధ కూడా. ఎవరో ఒకరు ఏదో ఒకటి పరిచయం చేస్తున్నారు. యెహోవా సాక్షాత్ గుంటూరులో మీటింగ్ పెట్టారు. మంచి ఆర్డర్ తీసుకుని పెట్టారు. 2000 మంది వచ్చారు మీటింగ్. వాళ్ళు బల్లారామను సంస్కారము ప్రభు వల్ల మొత్తానికి ఏది పెట్టారు. ప్రభురాత్రి పోయింది తప్ప అంతా పెట్టారు. పెట్టి వాళ్ళు అక్కడ చేసి అనౌన్స్మెంట్ ఏంటంటే, అంటే మా మీద కూడా ఒక అక్కడికి వెళ్ళారు. ఇది ఎవరు పెట్టినా వెళ్తారు. వెళ్ళారు. సరే వెళ్ళాడు, బాగానే ఉంది. కరెక్ట్ ఏందానికి పో, నిన్ను కాదను. నువ్వు వర్తమాన సంఘానికి పో, నేనేమంటే నేను. నువ్వు వర్తమాన సంఘానికి తగిన సమస్య. యెహోవా సాక్షులకు పోయి డినామినేషన్ సంఘాలకు పోయి ఏ సంఘంగా చర్చలో కూర్చొని వచ్చి నువ్వు అలా చేసావు ఒకప్పుడు నాకు బాధ. నువ్వు వర్తమానం వినడానికి నాకేం బాధ? సంఘాలు ఎన్నున్నాయి భూమి మీద? ఎన్నున్నాయి సంఘాలు? మరి ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఇంకొక ఒకే చోటకి ఇదేది ఏంటి సమస్య? బోధ సరైనదైతే అభ్యంతరం లేదు. అలాగని వెలుగు సంఘాలు మనం జాగ్రత్త. రెండో ఏది సరైనదో మన దాని ప్రకారంగా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి గమనించు, పరిపూర్ణమైనది మనం దాన్ని వెంబడిస్తున్నామంటే పరిపూర్ణమైన దాని లోపల మనం ఉంటాం. నువ్వు పరిపూర్ణ కార్యాన్ని వెంబడిస్తున్నామంటే నీలో సగమే ఉన్నది. నీ యొక్క పిలుపు ఏదైతే ఉన్నదో నువ్వు దాన్ని పరిపూర్ణంగా నమ్మవలసి ఉన్నది, వెంబడించవలసి ఉన్నది. అది నీ దగ్గరికి వచ్చేదాకా నువ్వు ఆగాల్సిందే. అది రాకముందు నువ్వు వెళ్ళావంటే ఏదో పొరపాటు వస్తుంది. వచ్చాక ఆగావంటే నీలో పొరపాటు ఉంటుంది. ఎన్నో మాట చెప్తాను. యేసుక్రీస్తు కొండ మీద కూర్చొని పేతురు అక్కడ మాటలు మాట్లాడుతూ ఉంటే, సరే ఇందుకే చెప్పాలి కదా, యెహోవా సాక్షులు ఏం చెప్పారంటే ఎత్తబడే వాళ్ళు మొత్తం 1,44,000 మంది. దాంట్లో ఇప్పటికి 1,42,000 మంది అయిపోయారు. ఈ గుంటూరులో కూడా మిగతా ఎత్తబడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చాం మేము. మీ పేరు చెప్పండి, మేము రాసుకుంటున్నాం. మేము ఇక్కడ ఏ పేరు రాస్తామో నువ్వు అక్కడ పేరు రాస్తాడు. ఎంత పెద్ద దైవం తెలుసా అది?
ఎప్పుడు రాశాడు నా పుస్తకం? వినపడాలా? వీళ్ళు ఎప్పుడు రాస్తున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు ఎవరి పుస్తకాలు వాళ్ళు ఉన్నాయండి, ఎవరి పుస్తకాలు తీసుకుపోతున్నారు. నేనంటున్నా, నీ సంఘ పుస్తకాలు ఇట్లా పెట్టుకొని పోయినంత మాత్రం పనిలో కానీ పోవు. పరిశుద్ధ గ్రంథము, ఈ కాలపు వర్తమానము నువ్వు కలిసి నీ లోపల పెట్టుకుంటే నువ్వు బయట. భాస్కర్ మైండ్ ఇంగ్లీష్ బైబిల్ ఉంది, తెలుగు బైబిల్ ఉంది, కన్నడ బైబిల్ ఉంది, తమిళ బైబిల్ ఉంది, హిందీ బైబిల్ ఉంది, కొరియా బైబిల్ ఉంది అని చెప్తారు. ఒక్కొక్క ఇంటికి వెళ్తారు. నేనంటాను, నీ ఇంట్లో ఉన్నాయా ఒంట్లో ఉన్నాయా? ఇంట్లో ఉందా బైబిల్? ఒంట్లో ఉండాలి. ఇంట్లో ఉన్న బైక్ రాడండి, ఒంట్లో ఉన్న బైక్ వెళ్తా వయసులో కాబట్టి గమనించండి. ఇక్కడ పేతురు ఎప్పుడైతే ప్రభా నీ ఏదైనా కానీ నేను ముందంటే పడతా అంటున్నాడు, అక్కడ దేవాలయ గారు ప్రార్థన చేసినట్టు మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట్లాడాడు, పేతురు నీకు మాట చెప్తా, నువ్వు ఇంత ప్రగల్భాలు దొరికావు కాబట్టి నీకు మాట చెప్తా. పేతురు ఎప్పుడో కాదు, తెల్లారి కోడికి వచ్చేలోపు 3 సార్లు కోడికి వచ్చేలోపు నేను ఎవడో తెలియదు అన్నమాట. ఎవరు తాంటున్నాడు? పేతురు అంటే ఎవరు? ప్రిన్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తలులలో ప్రముఖుడు. పేరుకు ప్రముఖుడే, ప్రత్యక్ష ఎలా ఉన్నది. వలసినప్పుడు పేతురు ఎవడో పిలిచాడు, పేతురు రా మనిషి పెట్టే జాగ్రత్త చేస్తాను. పేతురు వచ్చేసాడు. ఎప్పుడు పేతురు పిలువబడ్డాడు, పిలవబడగా అంత అయిపోతాం. నన్ను పిలిచాడు ఒక్కొక్కడు. ఎక్కడికి పిలిచాడు సార్? దేనికి పిలిచాడు అంటున్నాడు. పిలిచాడు కదంటే దేనికి పిలిచాడు? నేను ఎవరితో మాట్లాడుతున్నాను. ఇల్లు కట్టాలి నేను పని అన్నాడు. నాకు ఇల్లు కట్టే పని వచ్చాను అంటారు. నేనంట ఏ పని వచ్చి ఇల్లు కట్టాలని? పునాదులు వేస్తావా, గోడలు కడతావా, చెక్క పని చేస్తావా, పెయింట్ పని వేస్తావా, ప్లంబరింగ్, ఎలక్ట్రికల్, నీ వర్క్ ఏంటి? నేను ఇల్లు కడతానండి అంతే. ఏదైనా నాకు తెలియదు. ఎవరైనా పిలిచాడండి. సార్ ఏం పిలిచాడు? వాట్ ఇస్ యువర్ కాలింగ్? నీ కాలింగ్ ఏంటో కానీ తెలుసుకొని పరిచయం చేస్తే నీ ప్రపంచం కూడా నువ్వు దానికోసం ఏం చేయాలంటే ప్రతి యవనస్తుని మాట చెప్తా, నీ పిలిపేంటో నీకు తెలిసిన తర్వాత నువ్వు ప్రపంచాన్ని బద్దలు కొడతావు, ఎరికో కూడా బద్దలు కొడతావు, సముద్రాన్ని చీల్చేస్తావు. నీకు ఆ శక్తి తోడు పెంచాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేను చేసేవి నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాను. అంత శక్తి ఎవరు ఇప్పించారంటే నిజంగా పిలువబడిన కానీ శక్తి పెంచున్నాడు. ఇప్పుడు పేతురు పిలువబడ్డాడు. అయితే నేనంటున్నా, పిలువబడగానే మొత్తం అయిపోవాలి. పిలువబడిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టేజ్ ఉన్నది. పిలువబడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుకి ప్రత్యక్షత ఇచ్చాడు. ఈరోజు దేవుడికి మనలో కూడా వర్తమానాలు పిలిచాడు. పిలిచాడా? తెలియచ్చారా? ఇంట్లో పెట్టొచ్చా? తెలియచ్చారా? యశ్వరామని చెప్పొచ్చు, ఎవరు తెచ్చారా? ఇస్తామని చెప్పొచ్చు, సంతోషంగా చెప్పొచ్చు. ఎందులో ఉన్నామా? మనం పిలువబడిన వాళ్ళమేనా? ప్రత్యక్ష పొందుకున్న వాళ్ళమేనా? వర్తమానం కలిగిన వాళ్ళమేనా? అయితే అంతా అయిపోదా. పేదలుకున్నాడు, దేవుడిని పిలిచాడు కదా, ఇక నాకనే పెద్దోడు అవ్వలేడు అనుకున్నాడు. పేదలు పనులను దాచి పిలిచాడు కదా, నాకనే పెద్దోడు అవ్వలేడు అనుకున్నాడు. అయితే ప్రత్యక్షత పొందుకున్న తర్వాత జాగ్రత్త రోజు ప్రత్యక్షత పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు పేతురుతో అన్నమాట విన్నారు. ఇప్పుడు అసలు నేను ఎవరో తెలియదంట పేతురు. ప్రత్యక్షత పొందుకోకముందు అలా, పిలువబడకముందు ఈ మాటల్లా, పిలువబడిన తర్వాత ఏదో రక్తమాంసం నీకు ఈ సంగతి బయలుపరిచేది కానీ పరలోక మందు నాకంటే నీకు ఈ సంగతి బయలుపరిచాడు అని చెప్పిన తర్వాత దేవుడు అంటున్నాడు, పేతురు అసలు నేను ఎవరో తెలియదు 3 సార్లు అబద్ధం ఆడతాను. అంటే ప్రత్యక్షత పొందుకోగానే నువ్వు అబద్ధం ఆడమన్నది లేదు. ప్రత్యక్షత పొందుకోగా నాకు మొత్తం తెలిసి అన్నది లేదు. పుస్తకాలు నాకు మొత్తం తెలిసి అన్నది లేదు. బండి మీద లేదంటే చొక్కా చేతి మీద పక్షాలు దొంగేసుకోగా నీకు మొత్తం తెలిసి అనుకుంటే అబద్ధం. రైట్? సరే, నీకు మొత్తం తెలిసిపోతే ప్రత్యక్షత నీకు వచ్చేస్తే నీకు పిలిపే ఉన్నట్లయితే యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీరు కొండ మీదకి వెళ్ళి ఇలాగే మేడగదిలో ఉండి పైనుంచి శక్తిని అనగా పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు ప్రసంగం చేయకుండా కాముగా ఉన్నారు. అంటే మీరు పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు ఎవరికి మీరు బోధించడం కాము కూర్చోడు. మీరు నింపబడి ఆ నింపబడి అందరికి చెప్పండి. ఈరోజు నింపబడి
పిలువబట్టం అంటే ఏంటి? పిలువబట్టం అంటే ఏంటి? ప్రత్యక్ష పొందుకోవడం అంటే ఏంటి? ఇవన్నీ ఏంటంటే నేను నిన్న కూడా మాట్లాడుతున్నాను, కాకినాడలో కూడా వస్తా ఆర్డినేషన్ ఒక మాట మాట్లాడాను. ఎవరికి తెలిసిన వర్తమానంలో ఫస్ట్ నోట్ నుంచి వచ్చే పదం ఏంటది? ప్రత్యక్షత. ఏంటి సార్ ప్రత్యక్షత అంటే? ప్రత్యక్ష తెలియదా మీకు? సార్ తెలియదు సార్, చెప్పండి సార్. ఏంటి సార్ తెలియదు? రావద్దా మీకు? తెలియదు చెప్పండి సార్. ఏమనుకో, నాకు కూడా తెలియదు. అందరూ ఏంటి సార్ ప్రత్యక్షత అంటే? వర్తమానం ఒప్పుకోవాలి, ప్రత్యక్షత బాగు. నువ్వు వర్తమానం చెప్పగానే వాడు ఈ క్షణమే ఒప్పుకోవాలని రూల్ ఏమైనా ఉన్నదా వర్తమానంలో? ఆవాలు ఇద్దరు తెలుసా మీకు? ఆవాలు ఈరోజు నాటండి, అయ్యి 3 రోజుల తర్వాత రండి, చెట్లు వస్తాయి. రైట్? మామిడికి దగ్గర నాటండి, 3 రోజుల తర్వాత రండి, వర్తమానాలు పో. నువ్వెవడికి వర్తమానం కాదు చెప్పడానికి? ఉదాహరణ సేదాన్ని ఎవడికి నువ్వు చెప్పడానికి? చెప్పాల్సిన దేవుడు. నువ్వు చెప్పగానే ఎదుటి లేకపోతే వర్తమానం కాదు. అంత లాగుతారా మనవాళ్ళు ఇంకో స్టెప్ ఎక్కేస్తారు. మనం వాడు కొంచెం తగ్గున్నాడా, ఇలా అన్నాడా, నువ్వు సర్ప అందుకే ఒప్పుకోలేదు. సంఘానికి ఒక భాష గారు వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ సోమన్ భాష గారు ఉన్నారు, ఆయన వర్తమానం తెలియదు అనుకుందాం. అప్పుడు ఎవరైనా ఒక వర్తమాన భాష గారు వచ్చి బోధించాలనుకున్నాం. ఇక్కడ 200 మంది ఉండేవాళ్ళు, అలానే వర్తమాన భాష గారు వచ్చి బోధిస్తే 30 మంది ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేయాలి? సంబంధించేవాడు కదా, పోయినంత పొట్టి భాష ఇదే నిజం అంటాడు. మరి ఆ 170 మందిలో ఎవరైనా మళ్ళీ తిరిగి వచ్చి వర్తమానం ఇచ్చే వాళ్ళు పొట్టారు పెడుతున్నావా? అర్థం కాదన్నా. అంటే డిక్లరేషన్ ఇచ్చే రైట్ నీకు లేదంటనా? ఈరోజు వాడు వర్తమానం కాదండి, వీడు వర్తమానం కాదండి కాదు. సరే, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు వచ్చావు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలిగా. నువ్వు చెప్తావు, అవకాశం వాళ్ళకి సమయం ఇవ్వాలి. అసలు నువ్వేడు అంటే అవకాశం ఇచ్చే అవకాశం దేవుడే ఇచ్చాడు. దేవుడే నాకు సమయాన్ని ఇచ్చాడు. నోబోహు వర్తమానం ప్రకటించాక అందరూ వాళ్ళ రమ్మన్నాక మొత్తమట బయలుదేరి చెందబోయి జిలాకి బయలుదేరింది. అయితే తెలుసా, నత్త కూడా బయలుదేరి. ఈ నత్తం చిన్నగా వాడబోదండి. అలా మూడు ఈ నిదానంగా నడుస్తున్నాడు కదా, ఈ వర్తమానం కదంటే నువ్వెవడు వచ్చాడు వాడ బదులా ఆ వాడ బదులు ఈ రోజు మన కోసం వచ్చిన వధువు అయిపోయింది చెప్పడానికి నువ్వెవరిది? ఐగుప్తులో ఉన్నది ఎవడు? ఐగుప్తు అంటే ఒక నర్సరీ. నర్సరీలో ఏం మొక్కలు తెలుసా? పాలిథిన్ కవర్లో మొక్క ఉంటుంది. ఈరోజు సంఘాలన్నీ పాలిథిన్ కవర్లు విశ్వాసం చెప్తున్నారు. ఇది చావదు, ఎదగదు. అది మీ జీవితం. ఆ రోజు నేను అనుకుంటాను, యేసుక్రీస్తుకి సంగతి తెలియదేమో అని. తెలియదు అంటానికి అంత పెద్దోడు కాదు. ఇది ఎందుకు నేను చెప్పాలనుకుంటా. నేను ఆయన ఒకటి మంచి నెలలోను, ఒక రాతి నెలలోను, ముళ్ళ కప్పల కింద 3 వేడుకలు చెప్పాడు. ఇది 4వదండి. అసలు ఇది నేల లేదు, రాతి మీద లేదు, ముళ్ళ కప్ప లేదు. ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, వెలుగు ఉంది, అందరూ చూస్తూ ఉంటాడు. దాన్నైతే ఒక పాత్రిక వల్ల బంధించేశారు. అదే ఆకు ఎండిపోతున్నాయా, కొంచెం నీళ్ళు ఇవ్వండి. ఓకే, డిస్ప్లేలో ఉంటుంది, అది అడగదు, చావదు. అయితే దేవుడు ఏం చేస్తారంటే, మోషే అని ఒక వర్తమాన భాషను అక్కడ పంపించాడు. ఐగుప్తుని కానిది ఒక రాష్ట్రంగా తీసుకొచ్చింది 80 క్రితం. ఇప్పుడు మోషే ఏం చేయాలంటే, మోషే అందరిని కాలేదండి, తెలుసా మీకు? అందరిని కాల. దేవుడు తనకి ఎవరినైతే ఇచ్చాడో వాళ్ళని, అంటే ఆ పాత్రిక వాళ్ళని తీసుకొని నేను వెళ్తాను వచ్చేసి. ఇప్పుడు ఐగుప్తుని
అయితే అక్కడ మెసేజ్ బిలో పాల్గొని ఎవరు ఉన్నారు. ఈరోజు డినామినేషన్ ఒక పేరు పెట్టుకున్నది, దాని పేరు వర్తమాన సంఘం. ఏంటి దాని పేరు? ఇప్పుడు మీరు కూడా టైటిల్ చూడగానే అబ్బా ఇది మెసేజ్ చేస్తున్నారు, గుంటలో ఒక ఆయన ఉన్నాడు, వర్తమాన సంఘం అనే పేరు ఉంటుంది. లోపలికి స్వామిలో వస్త్రం వేసుకొని దాన్ని ఏమంటారండి అంగి ప్రసంగం చేస్తున్నాడు. వేరే బిలీవర్ ఫస్ట్ వాళ్ళు అక్కడికి వచ్చాడు. ఆ బిలీవర్ పేరు పీటర్. ఆ బిలీవర్ మెసేజ్ ఇచ్చాడు, వేరే ఊరి నుంచి వచ్చాడు. ఆ పేరు చూసిన పేరు భాస్కర్ పేరు ఒక బ్రహ్మం అని ఉంటుంది. అమ్మా ఇది మెసేజ్ ఇచ్చేది వెంబడి లోపలికి వచ్చినాడు. కూర్చుంటే తెల్లంగి వేసుకొని మెడలో సిల్ వేసుకొని భాస్కర్ ప్రసంగం చేస్తాడు. మా పిల్లడి కాళ్ళు చేతులు సైకిల్ వేసుకొని వచ్చాడు. చెమట్ల కాదు కొంచెం వాళ్ళు పోటీ వచ్చేవాళ్ళు ఎమ్మడే పేరుకు చెరిపోయాడు. పైన పేర్లు చూడగా మొత్తం మన సంఘం ఉన్నది. అక్షరాజ్ బొమ్మాయి కానీ ప్రవక్త ఫోటో పెట్టి కానీ హాఫ్ మ్యాన్ ఎస్టిఫిస్ ఫోటో పెట్టి కానీ అది వర్తమాన సంఘం అయిపోవాలి. అక్కడ ఎలాంటి జీవితం జీవిస్తున్నా ప్రాఫిట్ అంటాడు. నువ్వు ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్ళాలంటే ఆ సంఘ కాపరి యొక్క సాక్ష్యం ఏంటో కనుక్కొని అక్కడికి సాక్ష్యం లేని వాడు బలిపీఠం ఎక్కడానికి అర్హత కలిగాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆ కాపరి ఏంటి, ఆయన పిలుపు ఏంటి, ఆయన సాక్ష్యం ఏంటి, ఆయన పరిచయం ఏంటి, ఆయన కుటుంబం ఏంటి, నువ్వు మొత్తం కనుక్కున్నావా? కనుక్కోవడం అడుగు పెట్టద్దు. కాబట్టి మనం ఎలా ఉంటామంటే నిజమైన వర్తమానం ఏం చేస్తారు సార్, అన్నింటిని ట్రస్ట్ చేస్తుంది, ఆ తర్వాత తింటుంది, ఆ తర్వాత అడుగు పెడుతుంది. నీ యొక్క గుణలక్షణం అది నువ్వు తప్పక కలిగి ఉండవలసింది. యు మస్ట్ హ్యావ్ ఇట్. నీ లోపం ఉన్నది, అది పని చేయాలి. ఆ టైం వస్తే పని చేస్తుంది. అదే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఆ టైం వస్తే ఏదైనా కానీ పని చేస్తాం. ఇప్పుడు పేతురుతో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉండగా పేతురు నా ప్రభా నా ప్రాణం పోయినా సరే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అసలు నువ్వెవడో తెలియమని ఎలాగంటావు ప్రభా, ఎవరనుకుంటావు మా గురించి అనే ద్వారా మాట్లాడుతున్నాడు పేతురు. బైబిల్ అంటుంది మిగిలిన శిష్యులు కూడా అలాగేనది. ఇప్పుడు మాట చెప్పనా, యేసుక్రీస్తుని సిలువ వేస్తుంటే ఎంతమంది ఉన్నారు? శిష్యులు ఎంతమంది ఉన్నారు? ఆ యోహాను ఎవరో తెలుసా? ప్రకటన రాసిన యోహాను. ఆ యోహాను ఎవరో తెలుసా? 4వ అధ్యాయంలో పైకి యోహాను. ఆ యోహాను ఎవరో తెలుసా? 7 మంది గంటలకు ముద్రేసిన యోహాను. ఆ యోహాను ఎవరో తెలుసా? ఉదయం గురించి రాసిన యోహాను. ఆ యోహాను ఎవరో తెలుసా? 10వ అధ్యాయం 7వ గురించి రాసిన. ఆయన ఒక్క నిలబడ్డాడు. అంటే నిజంగా దేవుడు ఈ కాలానికి ఎవరైతే పంపిస్తానికి అన్ని సాక్ష్యాలు కలిగి ఉన్నాడో ఆయన ఒక్కనే అక్కడ వచ్చాడు. మరి అంటే ఈ పేరు దగ్గరికి వెళ్ళాడు. ముందు రోజు రాత్రి ఎంతో ధైర్యంగా ఎంతో గట్టిగా ప్రాణం తెగించనే కానీ ప్రభా నీ ప్రాణం పోవాలంటే ముందు నా ప్రాణం పోవాలి అన్న పేరు ఏమన్నాడు. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందామా? ప్రగల్భాలు పలికిన విశ్వాసైన పేతురు ఏమి పలకుండా కాముగా ఉండి పనిచేసి నేను గోలక్షం చూడండి. ఇప్పుడు పేతురు చెప్పాడంటలా పేతురు కూడా ఇంట్లో భాగమే. నేను అన్నా ఇద్దరు మెసేజ్ బిలీవర్స్ ఆయన పేరుతో కూడా తర్వాత ఆయన పరిచయం ఆయన చేశాడు, ఎవరు తగ్గించడం. అయితే ఆ యొక్క సమయంలో వారు ఎలా ఉన్నారు? నీది కాని సమయంలో నువ్వు మాట్లాడద్దు, నీ లేని సమయంలో నువ్వు మాట్లాడకుండా ఉండద్దు. రెండు తేడా ఆ టైం తెలియాలి. నేను అంటుందని ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే పేతురు రేపు తెల్లారలోపు 3 సార్లు కోడి కూసేలోపు హల్లెలూయా థాంక్ యూ లార్డ్ 3 సార్లు కోడి కూసేలోపు లేకపోతే కోడి కూసేలోపు 3 సార్లు అబద్ధం చెప్తావు, నేను ఎవరో తెలియదు అంటావు. అనగానే ఒకసారి సాయంకాల సమయం అనుకుంటా, రాత్రి వేళ అనుకుంటా, యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఒలీవల కొండ మీద, రైట్? అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఒక కోడి ఉన్నది. యేసుక్రీస్తు ఈ మాట అన్నాడు. ఏం మాట అన్నాడు తెలుసా? ఇప్పుడు ఈ కోడి ఏం చేయాలి చెప్పండి? పేతురు అబద్ధం చెప్పేంత వరకు ఆ కోడి పేతురుతో పడుతుంది. నేనంటున్నా దేవుడు ఆ కోడి నుంచి కోడి ఇట్లా ఇదిగో ఈ పేరు పేతురు ఈ వెనక నువ్వు అని అబద్ధం చెప్పగానే పోయి అన్నాడా?
అండ్ మెసేజ్ బిలీవర్. ఇట్స్ ఎ ప్రాఫెసీ. యేసు గురించి చెప్పింది ప్రవచనం. ఈ ప్రవచనము పేతురు అన్నాడు, పేతురు పట్టించుకోవాలా. అయితే ఆ ప్రవచనం పేతుది కాదండి, కోడిది. ఇప్పుడు ఆ ప్రవచనం ఎవరు నెరవేర్చాలి? అది నిన్న నెరవేర్చాలి. ఆ ప్రవచనం ఎవరిదో వాళ్ళు నెరవేర్చాలి. ఇప్పుడు ఆ కోడి వాస్తవంగా ఇంటి బయటకు వచ్చి చుట్టుపక్కల కుక్కలు ఏమి లేవు చూసుకొని తలపేసుకొని పడుకుందాం అనుకున్నది. బయటికి దాకా చూస్తే అటు చూసింది ఎవడు లేడు, ఇటు చూసింది ఎవడు లేడు. ఇప్పుడు పరిచయం ఎవరిది? ఎవరు సార్? ఇప్పుడు ఆ కోడి పరిచయం చేయాలి. కోడికి అర్థమైంది ఈ పరిచయం నాది. ఇప్పుడు సంగతి తెలుసా, మీరే ప్రవచనం వచ్చింది. అది ఒకవేళ నీవే నిలవచ్చవచ్చు ఉంటే ఆ పని మీద చేయాలి. దాని ఇక్కడ మాట్లాడినప్పుడు అధికారి అన్నాడు, ఈ ముగ్గురే అన్నాడు, ఇంకెవరక్కడ లేరు. అధికారి వెళ్ళిపోయాడు, దాని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తుకి ప్రవచనం చెప్పున్నాడు, అది ఎవరు లేరు. అది కోడి చేసే ప్రవచనం. కాబట్టి ఇప్పుడు కోడే ఆ ప్రవచనం నెరవేర్చాలి. మీరంటారు మాస్టర్ గారు ఎక్కడ కోళ్ళు మాట్లాడే అంటారు. కోళ్ళు మాట్లాడే కూడా నోవా వాళ్ళకి ఎలా వచ్చినాయంటారు. నోవా చెప్పిన మాట కోడికి అర్థమైందండి, సింహానికి అర్థమైందండి. ప్రతి ఒక్కరి దాంట్లోకి వచ్చింది. చిన్న మాట చెప్పండి, ఎలా గుర్తొచ్చింది కాబట్టి. నోవాహు ఓడలోకి వచ్చిన వాళ్ళే రక్షించబడతారని చెప్పి ప్రతి జంతువులకి ప్రకటిస్తున్నాడు, మనుషులకి ప్రకటిస్తున్నాడు. అయితే మనుషులు తక్కువ మంది వచ్చారు కానీ జంతువులు ఎక్కువ వచ్చాయి. అంటే ఎవరిలో పడ్డారు? ఎక్కడికే చెప్పచ్చు. నోవాహు ఎన్నో ప్రవక్త భూమి మీద? మొట్టమొదటి ప్రవక్త చెప్తే ఎంతమంది వచ్చారు? 100 మంది. ఈయనగా 7 వచ్చారు, ఒక లాల్ పాపలు వచ్చారు. వచ్చిన ఎంతమంది అంటే ఒక ఫ్లోర్ మొత్తం జంతువులు ఉన్నాయి, ఒక ఫ్లోర్ మొత్తం పక్షులు ఉన్నాయి. అంటే ఇప్పుడు వాస్తవంగా దేవుడు నోవాహు ఏమన్నాడు తెలుసా? నోవాహు వారందరిని ప్రకటించు, నీ కుటుంబం కొరకు ఓడగట్టు. వాడేమో నీకు దాంతోపాటు మనుషులు రాని కానీ నేను జంతువులు పంపిస్తాను. కాబట్టి జంతువులు వచ్చి అది ఎలాగోలా చెప్తారు చూడు. మీరు అలా భాషగా ఇప్పుడు మీరు చెప్పేది ఏ పుస్తకంలో ఉందా? మొబైల్ ఫోన్ కొనుక్కోమనే పుస్తకాలు ఉన్నాయా? చెప్పచ్చు. నేను మొబైల్ ఫోన్ వాడమని ఏదైనా ప్రవక్త పుస్తకంలో చెప్పాడా? చెప్పాడు. ప్రవక్త జనరేషన్ తెచ్చిగా అమ్మ చెప్పచ్చా? ఈ సింహం రెస్టారెంట్కి వెళ్ళింది. నోవా వాళ్ళకి వెళ్ళాల్సిన సింహం రెస్టారెంట్కి వెళ్ళింది. ఈ సింహం ఎప్పుడు వచ్చినాక నాన్ వెజ్ తింటుంది. రెస్టారెంట్లోకి వెళ్ళగానే అక్కడ వైద్యులు వచ్చారు. వచ్చి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చిన్న ముక్క పెద్ద ముక్క ఏం కావాలి చెప్పొచ్చున్నారు. సంబంధి ఏం కాదులే కానీ వెజిటేరియన్ ఏమవుతుంది చెప్పు. ఏంటి నువ్వు వెజిటేరియన్ తింటున్నావు? ఏం చేయమంటావు? నోవా వర్తమానం విన్నాను, అంగీకరించాను. నేను ఓడలోకి వెళ్ళాక అక్కడ ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో తెలియదు. అక్కడ నాన్ వెజ్ పర్మిషన్ లేదు, అక్కడ వెజిటేరియన్ తినాలి. అదేదో ఇక్కడ అలవాటు చేసుకుని లోపలికి పోతే మంచిది కదా. నువ్వు ఎత్తబడ్డాక మానవు, నువ్వు మానేక ఎత్తబడతావు. నేను ఎత్తబడ్డాక భాస్కర్ ఇంకేం తప్పు చేయగలను. ఒకడు నీకు రాసి తెలియదా? నువ్వు ఏ తప్పు చేయకుండా వాక్య ప్రకారంగా ఉంటేనే ఎత్తబడతావు. నీ బుద్ధి ఈ గట్టును మార్చుకుంటే నువ్వు ఆ గట్టుకు పోతావు. ఆ గట్టుకు పైన మార్చేది ఏమీ లేదు, నీ చేతుల్లో ఏమీ లేదు, అసలు ఈ సంబంధం లేదు. ఏమా? అప్పుడు ఇప్పుడు ఆ సింహానికి ఉన్న జ్ఞానం కానీ మనకు ఉన్నట్లయితే ఈరోజు ఎంత బాగుంటుంది. నేనంటే భాష గారు మేము నాన్ వెజ్ మానేస్తా ఉంటారు, మేము దాని గురించి చెప్పాలా? అర్థంలోకి అర్థమైంది. అయితే ఎప్పుడైతే ఈ కోడి ఆ మాట్లాడినదో లోపలికి వచ్చింది. ఇప్పుడు మీరు నమ్ముతారు కదా కోడి కూడా మాట్లాడే వినాలా? నోవా దినాలున్నాయా? మన దినాలున్నాయా? ఇంకో మాట వేసి చెప్పాలి. ఒకరోజు ప్రవక్త సీరియస్ బయలు పెట్టి గర్వం వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోక ఎద్దోటి వచ్చింది. ఆయన అన్నాడు, ఆ ఎద్దు పేరు కిన్నరుడు, మనిషి కనిపిస్తే పొడుస్తా ఉంటుంది. ఆయన అన్నాడు, సారీ పొరపాటున నీ దారిలోకి వచ్చాను, నేను దేవుడి పని మీద, అంటే నిన్ను నన్ను సృష్టించి దేవుడి పని మీద వెళ్తాను. కాబట్టి నా ప్రసంగ టైం దయచేసి నాకు అడుగుతామా, ఇంకెప్పుడు ఇట్లా రాను అనగానే అన్నది వెళ్ళు. నేను వెళ్ళిపోయాను. నోవా వారు చెప్తే అక్కడ జంతువులు ఉన్నాయి, ఇక్కడ జంతువులు ఉన్నాయి. ఒకసారి ఒక తుపాకీ తీసుకొని కాల్చాడు. కాల్చగానే తేలిక తగిలింది. ఈ నెంబడి గణితంగా పెట్టి క్షమించి మిమ్మల్ని చూసుకోలేక ఉన్నట్టుగా
ఇక్కడ దాకా వచ్చింది ఏంటి? మొత్తం వెనక్కి వెళ్ళిపోయి. అంటే జంతువులు ఇస్తున్నాయి, ఈగలు ఇస్తున్నాయి, అవునా? తేనెటీగలు ఇస్తున్నాయి, మనుషులే ఇస్తున్నారు. తేనెటీగ ఎప్పుడు నాకు మొత్తం తెలిసి అవ్వదండి. కెర్రబుల్లి కూడా నాకు మొత్తం తెలిసి అవ్వలేదండి. ఈయన దేవుడి సంబంధం అనుకుంటా అని పక్కదండి. మీకు సంగతి తెలుస్తుంది. మోషే వెళ్తాడు, అంత పెద్ద సముద్రం పక్కన దిగిన వెళ్ళినది. మోషే అన్నాడు, నా ఒక్కడే కాదు, నా ఫ్యామిలీ కూడా వస్తుంది కదా. ఫ్యామిలీ అంటే ఓకే పర్లేదు అన్నాడు. నా ఫ్యామిలీ కొంచెం పెద్దది, కొంచెం పెద్దది. ఎంత పెద్ద చెప్పు? జస్ట్ 20 lakhs, 20 లక్షలు, 2 మిలియన్ పేర్లు నా వెనకాల ఉన్నారు. పర్లేదు, 2 మిలియన్లు కాదు, 100 మిలియన్లు వచ్చినా పక్క రావాల్సిందే. ఎందుకంటే దేవుడు ఒక వాక్యం పట్టుకొని, ఆయన ఒక ప్రవక్త నుండి చేత పట్టుకొని ఇంతమంది నడిపించబడాలి. నిన్ను సృష్టించలేదు దేవుడు కాబట్టి మోషే నీకు ఇంకో అవకాశం కూడా ఇస్తా. ఎవరికి లేనిది, నువ్వు వెళ్ళేటప్పుడు నీ చిట్ట చివరి కుటుంబంలో సభ్యుడు బయటికి వెళ్ళేంత వరకు మీరు ఏ ఒక్కటి కాలిని కూడా చిన్న చుక్క కూడా తాగరు. ఇట్స్ మై ప్రామిస్. ఇప్పుడు కోడి చుట్టూ చూస్తుంది, ఎవరు లేరు. ఇప్పుడు కోడి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. దేవుడు ఏం చేశాడు తెలుసా? God appointed a spy on his servant. దేవుడు తన సేవకుడైన పేతురు మీద ఒక వేగుల వాడిని ఏర్పాటు చేశాడు. ఫర్ వన్ ప్రాఫెసీ, ఒక్క ప్రవచనం నెరవేర్పు కొరకు దేవుడు ఒక కోడిని ఇప్పుడు వాడుకుంటున్నాడు. నేను అంటాను, ఒక కోడిని వాడుకున్న దేవుడు మనిషిని వాడుకోడా అంటున్నాడు. ఒక కోడిని వాడుకున్న దేవుడు ఇక మిమ్మల్ని వాడుకోడా అంటున్నాడు. ఒక కోడిని వాడుకున్న దేవుడు విశ్వాసిని వాడుకోడా అంటున్నాడు. ఒక కోడిని వాడుకున్న దేవుడు తన రక్తంతో కడిగిన వాడిని వాడుకోడా అంటున్నాడు. ఒక కోడిని వాడుకున్న దేవుడు పర్లోక మంచి కిందకి ఎవరి మీద వచ్చారో వాడిని వాడుకోడా అంటున్నాడు. అది ఖచ్చితంగా మనం పట్టించుకుంటాం. కోడి ఇంట్లోకి వెళ్ళింది, వాళ్ళ ఫ్యామిలీ పడుకున్నది. ఏంటి రెడీ అవుతున్నాం అన్నది భార్య. నేను డ్యూటీలో జాయిన్ అవ్వాలి ఈరోజు. ఈవెన్ డ్యూటీ నాకు ఈరోజు ఆన్లైన్ లేదు. కోడికి ఆన్లైన్ పేరా? ఈరోజు వర్తమాన సంఘాలు ఆన్లైన్ పేరు తీసేశారండి. ప్రభుత్వం ఆన్లైన్ పేరు ఉండాలి, ఉండాలి. ప్రభుత్వం శత్రుకి మేషక వెందుకలు ముగ్గురు మంటలో పడేస్తానికి ముందు వాళ్ళు రాత్రిపూట ఒక్కొక్కటి ఒక్కొక్క జైలు గదిలో పెట్టినప్పుడు ఉదయం పూట ప్రభుత్వం అంటున్నాడు, ఉదయం పూట వాళ్ళని బయట తెచ్చినప్పుడు శత్రుకు మేషకు అన్నాడు, మేషకు ప్రార్థన చేసుకున్నావా? ఆన్లైన్ ప్రేయర్ చేశావు. అభివృద్ధిలో ప్రార్థన చేసావా? ఆన్లైన్ ప్రేయర్ చేశావు. ఇప్పుడు ప్రభుత్వం అన్నాడు, యేసుక్రీస్తు కత్తిలో ఎర్రని చేయాలన్నాడు. ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ ప్రేయర్ చూస్తా ఉన్నాడు. ఆన్లైన్ ప్రేయర్లో దేవుడు లేడా? లేడా సార్? ఆన్లైన్గా డే నైట్ అన్నది కాదు, డే నైట్ కాదు, ప్రతి ప్రార్థన ఉంటాడు. నువ్వు ఎంతసేపు సమయాన్ని ఇచ్చావు పైన ఉంచాడు. నీ ప్రార్థన యథార్థంగా ఉంటే, నీతితో ఉంటే, నిజాయితీతో ఉంటే, నువ్వు సద్గుణము కలిగాలి ప్రవర్తిస్తే, విశ్వాసం కలిగాలి ఉంటే, ప్రతి ప్రార్థన ఆయన ఉంచాడు. ఆయన మాట ఇచ్చాడంటే చేస్తాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. నిలబెట్టుకున్న మాటకి ఆయన కట్టుబడి ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ఏ మాట అన్నాడో ఆ మాట నెరవేరుస్తాడు. ఇంకోటి, ఈరోజు నాకు స్పష్టం ప్రేరణ ఉంది. నేను రాను, నేను పడుకో బయటకు వచ్చి తలిపేసి వచ్చాను. నాతానేలు వెళ్తున్నాడు, ఫిలిప్ వెళ్తున్నాడు, మత్తయి వెళ్తున్నాడు, యోహాన్ వెళ్తున్నాడు. ఈ కోడి పేతురు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. పేతురు కాదు. ఇప్పుడు దీని పనేసి వినపడనా? పేతురు అబద్ధాలు చెప్పేలాగా ఈ పేదలతో పాటు ఉండాలి. పేతురు వెళ్తున్నాడు, కోడి నడిచే జరగాలి పెట్టుకుని పేతురికి వెళ్తుంది. పేతురు వాడు తిరిగాడు, కోడి కూడా తిరుగుతుంది. కోడి కూడా ఏంటి సంగతి? అయితే మీకు సంగతి చెప్పాలి, జాగ్రత్తగా రండి. ఏ కోడి పడితే ఆ కోడి పరిచయం చేయలేదు. ఏ బిలువ అంటే ఆ బిలువ పనిచేయలేదు. బయటకు చెప్తుంది అది పుంజు, పెట్టగా. అది పెట్టకోడి కాదండి, పుంజు కూడా. అది అంటే దేవుడు పరిచయకి ఒక మగ కోడిని దగ్గర వాడుకుంటున్నాడు. దేవుడికి ఎంత క్లారిటీ ఉన్నదండి, ఎంత క్లారిటీ ఉన్నది. మీ సంతోషంగా నాకే చాలా సంతోషంగా. అంటే దేవుడు అది కోడే కదా అనుకుంటున్నారు. మీరు ఒకసారి కోసి చచ్చిపోతుంది అనుకుంటున్నారు. దాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు పరిచయం. మన సంగతి ఏంటండి? అది ఇంకో రాసి చెప్పరా?
అది పాలిథిన్ కవర్లో ఉన్న కోడి కాదు, కట్టేసిన కోడి కాదు, బాయిలర్ కోడి కాదు, ఫారం కోడి కాదు, వైట్ అండ్ వైట్ వేసుకున్న కోడి కాదు, మూతికి లిప్స్టిక్ వేసుకున్న కోడి కాదు. న్యాచురల్ దేవుడి నోట్లోంచి పలకబడిన మాటతో పుట్టిన కోడి అయినది. వైట్ అండ్ వైట్. నేను పాస్టర్, వైట్ అండ్ వైట్. నేను బిలీవర్. మేము ఆ కోడి కాదు, మా కోడి జాతి డిఫరెంట్ జాతి. మీకు సంగతి తెలుసా? డేవిడ్ బెదర్వే చెప్పాలి, అందరూ తెలుసు. ఆయన అడుగుతారు ఇప్పుడు, ఎందుకంటే ఆయన స్పెషలిస్ట్ ఇక్కడ. బాయిలర్ కోడి రేట్ ఎంత? 200. నాటు కోడి రేట్ ఎంత? నాటు కోడి రేట్ అన్నారు ఇప్పుడే మీరు. బాయిలర్ కోడి రేట్ అన్నారా? విన్నారా? దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతిది కూడా విలువైనది. ఇదేంటంటే సంఖ్య జాతి కోడి. ఈ కోడిని ఎప్పుడైనా తీసుకెళ్లి బాయిలర్ కోడి గుడ్లు పెడుతుంది, రైట్? ఈ గుడ్లను తీసుకెళ్లి బాయిలర్ కోడి కింద పెట్టి దాన్ని పొదగమానండి, రాత్రి కూడా కూర్చోబెట్టండి, మళ్ళీ అప్పుడు పక్క వచ్చి కూర్చోండి, మళ్ళా కూర్చోబెట్టండి, మళ్ళా పక్క వస్తుంది, మళ్ళా కూర్చోబెట్టండి, పొద్దున కాళ్ళు పైకి ఇలా ఉంటుంది, చచ్చిపోయి ఉంటుంది. అంటే అది పొదగలేదు. పొదగలేదంటే పిల్లల్ని కనలేదు. పిల్లల్ని కనలేదంటే వినబడదు. దాని పుట్టుకోదానికి ఆసక్తి లేదంటే. ఇప్పుడు అది డినామినేషన్ కోడి. ఇప్పుడు డినామినేషన్ అంటే చేస్తారంటే ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయలేదండి. ఇట్ కాన్ ప్రొడ్యూస్ ఒరిజినల్. కానీ ఇక్కడ చూడండి, ఇది మీకు తెలుసా? దేవుడి మీద మళ్ళా మీరే చెప్పాలి, ఏమనుకో. బాయిలర్ కోడి ఏం పెడతాం ఫుడ్? సజ్జలు, జొన్నలు, తవుడు, ఇద్దరు పెట్టారు. నాలుగుడికి ఏం పెడతారు? అసలు నువ్వు పెట్టింది ఎందుకు? దాన్ని నచ్చింది తింటుంది, అదే తవ్వుకుంటుంది, అదే లాక్కుంటుంది, ఎత్తుక్కుంటే తింటుంది. ఏంటి దానిన్నిటికి? అది కష్టపడి సంపాదించుకొని తింటుందంటే ఇదేమో పెట్టింది తింటుంది. డినామినేషన్స్ కలిగి కూర్చున్నాం మనం. వాడు ఏం చెప్తే అది లాస్ట్ లేపి ఇక్కడ ఇదేమో ఆ కోడి ఇంటి రోజుకి ఒకసారి వస్తుంది. మన కోడికి వస్తాయండి నాటు కోళ్ళు. నిమిషాలకు ఒక ఆమె ఉంటుంది, నిమిషాలకు ఒక ఆమె ఉంటుంది, గంతులు వేస్తుంది. దాని నాశనమే, దాని సంతోషం. ఒరిజినల్ ఒరిజినల్ ప్రజలు దేవుడు నామానికి భయం కలిగి ఉంటారు. ఇది ఇంకో చిన్న మాట చెప్పాలి, ఇది బాయిలర్ కోడి కాదండి, నాటుకోడి. ఇప్పుడు పేదరికాల కోడి ఏంటి తెలుసా? ఇది నాటుకోడి. అయ్యా, ఆ పరిచయం నెరవేరుస్తున్న ఆ నాటుకోడి అది పుంజు, పెట్టగాదు, స్త్రీ కాదు, పురుషుడి పరిచయం చేయాల్సి. ఇప్పుడు అక్కడ పురుషుడిగా దేవుడు ఆ పుంజును పడుకుంటున్నాడు. ఇప్పుడు పేదలు ఎక్కడికి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళాలి. పేదలు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ఊరి దగ్గరికి యేసుక్రీస్తు లోపల తీసుకెళ్తామంటే అక్కడ ప్రధాన యాజకుడికి తెలుసు కాబట్టి ఏదో రకం లోపలికి అక్కడ ఉంచున్నాడు. అక్కడ ఉంచినప్పుడు అడుగుగా పేదలు అక్కడికి వెళ్ళగానే ఈ కొడుకు వచ్చి పేదలు పక్కన ఉంచాడు. ఎందుకు ఎవరు వచ్చారు? పీటర్, ఆ వివిధ మ్యాన్, నువ్వు ఆ మనిషితో ఉన్నావు కదా? పేదలు ఎవరు? ఏ భాష? నువ్వు ఆయన కూడా ఉన్నావు కదా? లేదు, ఆయన రాదు. కొడని కూడా అమ్మాయ ఫస్ట్ పని అయిపోయింది. ఎక్కడ ఉన్నాడు? పేదలకు ముందుకు వచ్చింది ఈ కోడి. పేదలకు అర్థం కాదు ఈ కోడి ఏంటి, ఆయనకి అర్థం ఏంటిది? ఇది పేదలు తెలియదు. ఈ కోడి ఎక్కడి నుంచి వెంబడేస్తాం? అక్కడ నుంచి కొండ మీద నుంచి ఆలయం పేరు చేసుకుంటా పేద వెనకాల వచ్చింది. ఇక్కడ సంగతి చెప్పడా? పేదలు మెసేజ్ బిలీవర్. అయితే మెసేజ్ బిలీవర్ని దేవుడు చెప్పిన ఒక సూచన అమ్మడిస్తుంది. ముగ్గురు ధ్యానులు వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ నక్షత్రం వాళ్ళు ఎటు వెళ్తే అర్థానే ఉండదు, వాళ్ళ ఎత్తి మీద ఉండదు. దాన్ని చూసుకుని వాళ్ళు వచ్చారు. ఈ రోజు మనకు ఒక సూచన ఉన్నది లేదా? మేఘం వచ్చింది, మేఘం చూస్తా మనం కూడా జీవిస్తున్నాం. ఓ రెడీ అయిపోతాం, రెడీ అయిపోయి రెడీ అవుతున్నాం.
సూచన ఉన్నది, బిలీవర్ ఉన్నాడు, అక్కడ ప్రవచనం ఉన్నది. ఈ మూడు కలిపి ఉన్నాయి ఎక్కడ ఉన్నా కూడా. ఈ రోజు కూడా ఇక్కడ కూడా మనకు ఒక సూచన ఉన్నది, ఎత్తబడిన ఒక ప్రవచనం ఉన్నది, దానికోసం కనిపెట్టి మనం ఎక్కడ ఉన్నాం. ఈ మూడు మనతో ఇలాగ వెళ్తుంది. మనం అనుకుంటాం నేను ఒక్కడిని వెళ్తాను కదా, ప్రవక్తనట్టుగా మీరు వెళ్తున్నారంటే మీ లోపల యుద్ధ భూమి ఉందన్నాడు. యు ఆర్ ఫైటింగ్ హియర్. మీరు దగ్గర తుపాకులు లేవు, గన్నులు లేవు, ఏమన్నా మన దగ్గర వాక్యమే. నువ్వు ఏ యుద్ధం చేయాలని యుద్ధం ఎక్కడ తెలుసు? ఈరోజు ఇక్కడ నీ లోపల యుద్ధ విమితపడి కలుగుతున్నావు. యుద్ధ విమితంగా కలుగుతున్నావు అంటే నీ లోపల సాతాను యొక్క ఆలోచనతో పోరాడుతున్నావు, దేవుడు యొక్క వాక్యంతో పోరాడుతున్నావు. రెండు నీ లోపల జరుగుతుంది. లేవా? ఇక్కడ కూర్చుని ఎవరైనా ఒక మాట చెప్పండి, అసలు ఏ బాధ లేదు, ప్రశాంతంగా ఉన్నాను చెప్పండి. అసలు యుద్ధమే లేదు భాష చెప్పండి. అయితే యుద్ధం జరుగుతాం. ఇద్దరు మధ్యలో ఒకటి తెల్ల కుక్క, నల్ల కుక్క. ఏ కుక్క గెలుస్తుంది? అందరూ తెల్ల కుక్క వేస్తారు. నేను అంటే ఏ కుక్క గెలుస్తుంది అన్న? నువ్వు దేన్ని పోషిస్తే అది గెలుస్తుంది. దేన్ని పోషిస్తున్నావు? వాక్యాన్ని పోషించావా అదే గెలుస్తుంది. వాక్యాన్ని పోషించావనుకో, వాక్యము తెల్ల కుక్కని కూడా అదే గెలుస్తుంది. నువ్వు సామాన్ని పోషించావనుకో, లోపల నల్ల కుక్క అది గెలుస్తుంది. తెల్ల కుక్క గెలుస్తుంది చెప్పద్దు. నువ్వు దేన్ని పోషించావో, దేనికి ఆహారం పెట్టావో, దేని జాగ్రత్తగా చూసావో అదే గెలుస్తుంది. నువ్వు ఒకవేళ వాక్యాన్ని పోషించి వాక్యానికి లోబడి ఆత్మ కట్టుబడి ఆత్మ చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ గెలుస్తావు. నేను ఆ విధంగా దేవుడు నడిపిస్తున్నాను. కాబట్టి గమనించండి, నువ్వు దేనితో నడిపించబడుతున్నావు? నీ మీద అనాయించింగ్ ఏంటి? నీ మీద అభిషేకం ఏంటి? పైనుంచి యేసు క్రీస్తు కిందకి దిగి వచ్చి ఆయన పరిచయం నిమిత్తము ఆయన కొంతమంది అభిషేకించుకున్నాడు. కింద నుంచి పైకి వచ్చాడు అప్పుడు, వాడు కూడా కొంతమంది అభిషేకించుకున్నాడు. లేదా వినపడలేదు సార్? పైనుంచి వచ్చిన వాడు కిందకి వచ్చి కింద నుంచి కొంతమంది పైకి తీసుకుని వెళ్ళాడు. కింద నుంచి చూడండి ఏం చేయాలి? పైకి వచ్చి కింద తీసుకోవాలి. అంటే ఎవడు పరిచయం వాడు చేయాలి. జాగ్రత్త చేయండి, ఎవడు పరిచయం వాడు చేయాలి. ఇప్పుడు మాట ప్రాఫిట్ అన్నట్టుగా, అయ్యా బిల్లింగ్ రామ్ గారు వాళ్ళ చాలా పెద్ద పాస్టర్ గారు, స్టార్ పాస్టర్ గారు, సెలబ్రిటీ పాస్టర్ గారు. వాళ్ళు మీటింగ్ పెట్టి ఎంతమంది వస్తారు? లక్షల్లో వస్తారు. నేనేదో చిన్న పాస్టర్ గారిని, కొద్ది మంది వస్తారు, 5,000 మంది, 10,000, మహా అయితే 30,000 మంది వస్తారు. నేను చిన్న పాస్టర్ గారు. అయితే ముందు వాళ్ళు పరిచయం చేయాలా, ఆ తర్వాత పరిచయం చేయాలి. సార్ ముందు వాళ్ళేం పరిచయం చేయాలి సార్? వాళ్ళు వెళ్ళి ప్రజల్ని గుడ్డోళ్ళని చేయాలా, ఆ తర్వాత వెళ్ళి కళ్ళు ఇవ్వాలా? ఏం గుడ్డోళ్ళ దగ్గర వెళ్ళచ్చడానికి వెళ్ళాడు ఖండిస్తా చెప్పు. సో నీ టైంకి నువ్వు పోవాలి, నీ టైంకి నువ్వు రావాలి, నీ టైంకి నువ్వు బయటికి రావాలి. ఆ టైం మీద నువ్వు కనిపెట్టు. దిస్ ఈస్ బ్రైట్ టైం. ఇది వధువు సమయం. సో వధువు సమయంలో ఎవరు పరిచయం చేయాలా? డినామినేషన్ కాదండి, లోకస్తులు కాదండి, లోక సంపదలు కాదండి, వధువు పరిచయం చేయాలి. బ్రైట్ టైం. బ్రైట్ యాక్ట్ లైక్ బ్రైట్. వధువు ఎలా ప్రవర్తించాలంటే వధువు లాగా ప్రవర్తించాలి. వాట్ వి నీడ్ టుడే. అదే ఈరోజు మనకు కావాలి. ఆ కోడ్ అనుకుంటాము ఇలా మన కోడ్ అంటూ మనకి అప్పటిగా మనకి నేను పిలిచి ఒక మాట చెప్పండి. ఎత్తబాట ఉంది కదా బైబిల్, ఎత్తబాట లేదు, కాటం పైకి పెట్టాను ఉంటుంది. ఎత్తబాటని పదం బైబిల్ లేదు, భగవద్గీత అని చెప్పాడు. కాటం అనగానే ఆయన దానికి దాన్ని ఏమంటారు, సినోనిమ్, పర్యాయ పదం ఉండదు. ఇంకొక అర్థం వచ్చే పదం ఎత్తబాట ఉండదు. అందుకని ఎత్తబాట అని పదం వాడుతున్నాడు. ఎందుకంటే మనం అంటున్నా కదా, చెప్తామన్న పదం బైబిల్లో చూపించాడు, వాళ్ళు అంటారు ఎత్తబాట పదం బైబిల్లో చూపించాడు. అప్పుడు ఇబ్బంది పడకుండా మీకు మాట్లాడతాం. ఇక్కడ సార్ జాన్ వింటున్నాడు, ఏమనుకోవడం అనుకుంటా, జాన్ వింటర్ అనే ఆయన ఎత్తపడతాడని రాస్తుందా? అంటే ఇప్పుడు ఆయన నాది కాదంటాడు ఈ వాక్యం. ఎత్తపడతామని ఆయన రాని అంటున్నాడు. ఎందుకన్నాడు? అది నాకు కనెక్ట్ అయింది. మీకు కనెక్ట్ అయింది, మీరు ఆమె అంటారు నాదే. అది నాదే. అది ఎవరికైతే కనెక్ట్ అయింది అది నాదే.
ఎందుకంటాను ప్రభుత్వం మనం జ్ఞాపకం చేస్తాం. ఎత్తమాట అనేది వ్యక్తిగతం. అది ఎవరైతే దాన్ని ఒప్పుకొని దానికోసం జీవిస్తారో అది వాళ్ళది. రైట్? ఇక్కడ మాటనే కానీ కూడలే కొన్నది ఇది వాళ్ళదే కానీ పవచం ఇది నాదే అందుకని కోడి పని చేయడం బిగించేస్తుంది. మీరు నచ్చి మాస్టర్ గారు అక్కడేమో దాని దగ్గర 3 ఉన్నారు, ఎన్నారో పని చేసుకొచ్చారు. ఈ కోడేమో ఎన్నది పని చేసుకొచ్చింది. అసలు మాకు దీనికి ఏం సంబంధం మాస్టర్ గారు అంటారా మీరు? మన కోసం బైబిల్లో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 15. Let's turn Revelation chapter 10 from 8 to 11. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనిమని చెప్పుట వింటిని. 8 నిమిషం అంతట పరలోకము నుండి చదివారు కదా, చదువుకునే నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము. అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసితిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పింది. ఎవరు పని? ఎవరు పని అంటే నాకు సమాధానం రా. ఇది ఎవరు పని? ఎవరు పని? ఎవరు పని? ఇది ఎవరు పని? ఇది ఎవరు పని? ఇది ఎవరు పని? సమస్య ఇది వధువుదండి అంటారు ఒకరు. వధువు అంటే ఎవరు? మరి ఆ ఫీలింగ్ రాలేదంటారా? పెళ్లి ఎవరు మరి రెడీ అవుతున్నది? ఏసుక్రీస్తు పెళ్లి అంటే ఏసుక్రీస్తు పెళ్లి అయింది. అర్థమవుతుంది నేను చెప్తున్నాను. ఇది ఎవరు పరిచర్య? ఎంతమంది చేశారు చెప్పండి? నన్ను అడిగే రైట్ లేదు. ఏ భాష మనం అడగకూడదా? నేను లేదా? ఎస్ లేదు. ఎందుకని లేదు? నేను ఇక్కడే కాదు బయట దేశాలకు కూడా పోయి దీంట్లో ఎంతోమంది నెరవేర్చి నా జీవితం. ఆయా భాషలు ఆయా దేశములు గురించి ప్రవచింపనాగత్యము నేను వెళ్ళొచ్చా. మరి మీ సంగతి విన్నారా? పాల్గొని కవర్లో ఉన్నామా మనం? పరిచయంలో ఉన్నామా మనం? ఎక్కడున్నారు? పరిచయం వెళ్ళి కూడా రాష్ట్ర వేదికల్లో చచ్చిపెట్టుకుని ఉంటారు. ఇప్పుడు కోడి సంఘం పెట్టింది అక్కడ. ఎవరి ఇంట్లో ప్రవచన దగ్గరికి వచ్చింది, కళ వచ్చింది, దర్శనం వచ్చింది, కమాన్ పెట్టి రండి, సోమరుగా ఇంటి ముందు ఇంకో చర్చి పెడతాను, ఎవరైనా సంఘం పెడతాను, ఇక్కడ వచ్చేయండి. అటు నుంచి బోర్ ఇటు పక్కన ఉంటుంది, ప్రసంగం ఇక్కడ ఉంటుంది. ఇదండి ఈరోజు మెసేజ్ అంటే. ఆ కోడి అలా చేయాల. ఆ ప్రపంచం నెరవేర్చు. నీ సొంత ఆలోచన కాదు, నీ ఓన్ ఐడియాలజీ కాదు, ప్రపంచం నెరవేర్చు. ఇఫ్ యు ఆర్ బ్రైట్ దెన్ యు విల్ ఫుల్ఫిల్ ద ప్రొఫెసీ. నువ్వు నిజంగా వధువై ఉంటే నువ్వేం చేస్తావంటే ప్రపంచం యొక్క నెరవేర్పులో నువ్వు ఏమి చేయవలసినదో అది నీకు బయలుపడినప్పుడు నువ్వు అది మాత్రమే చేస్తావు. దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ది బ్రైడ్. దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ది బిలీవర్ ఆఫ్ ది బ్రైడ్. అది వధువులో ఉన్న విశ్వాసకి పరిచయం. విశ్వాస పరిచయం గురించి మాట్లాడాలా? వధువులో ఉన్న విశ్వాస యొక్క పరిచయం గురించి మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలి? నీకు ఇవ్వబడిన పరిచర్య, నీకు ఇవ్వబడిన ప్రవచనము, నీ దగ్గరికి వచ్చే ప్రవచనము, ఈ దినము దేవుడి దీనికి పంపించిన ఒక లేఖనం యొక్క మర్మాన్ని నువ్వు నెరవేర్చాల్సి. ఇది ఎవరు చెప్పాలి? నీకు భాస్కర్ చెప్పాలా? పక్కన చెప్పాలా? ఎవరు చెప్పాలి? ఇప్పుడు మాట చెప్తా. సంఘంలో నీకు దర్శపాలు కట్టాలని ఎవరు చెప్పాలా? భాస్కర్ బీచ్కి వచ్చి దర్శపాలు అంటారా? మా ఊరు పక్కన ఊరు నా పేరు విజయవాడ. విజయవాడ చాలా ఉంటాయి తమాషాలు. ఈ తమాషాలు కూడా ఇక్కడ పదం వాడు క్షమించాలి, బలిపెట్టాలని అలాంటి పదం వాడకూడదు, క్షమించండి దయచేసి. అయితే ఒక మాట మీరు చెప్పాలి. ఒక పాస్టర్ గారికి వాళ్ళ విశ్వాసికి పెళ్లి చేశారు. వాళ్ళ విశ్వాస అబ్బాయి వాళ్ళ సంఘంలో వేరొక అమ్మాయితో పెళ్లి జరిగింది. బాగా జరిగింది పెళ్లి.
అబ్బాయి అబ్బాయి ఇంటికి వెళ్ళారు. మరి వాళ్ళకి కొన్ని రోజులు అత్తగారి ఇంట్లో ఉంటారు కాబట్టి అమ్మాయి వచ్చి అబ్బాయి దగ్గర ఉన్నది. పొద్దున్నే 6 గంటలకి పాస్టర్ కూడా ఇంటికి వచ్చాడు. వాళ్ళు టిఫిన్ పెట్టిన పాస్టర్ వచ్చారు కదా అని, పెళ్లి బాగా చేశారు పాస్టర్, చాలా థ్యాంక్స్ అండి. పొద్దున్న మా చూడడానికి కూడా వచ్చారు పాస్టర్, చాలా థ్యాంక్స్ పాస్టర్ అని చెప్పారు. టిఫిన్ పెట్టారు, టిఫిన్ తిన్నారు. ప్రజలో ఆయన పాస్టర్ ఇంటిలో కూర్చున్నారు. మధ్యాహ్నం భోజనం పెట్టారు, భోజనం కూడా తిన్నారు, పాస్టర్ ఇంటిలో కూర్చున్నారు. సాయంకాలం మళ్ళీ స్నాక్స్ పెట్టారు, టిఫిన్ పెట్టారు, మళ్ళీ భోజనం కూడా పెట్టారు. పాస్టర్ వెళ్తున్నారు. సరే పాస్టర్ ఒకళ్ళు ఏం ఆలోచనతో వచ్చారని చెప్పి ఒక గదిని పట్టేసి పడుకోబెట్టారు. పొద్దున్న అయింది, మళ్ళీ భోజనం టిఫిన్ అని 3 రోజులు అయింది. మరి వాళ్ళిద్దరు 3 రోజులు ఉన్నారు నేను తెలియదు, కానీ మాత్రం అక్కడ 3 రోజులు ఉన్నారు. వీళ్ళకి అర్థం కాదా, రాసేయలేరు పాస్టర్ గారు, మీరు ఏమన్నా చెప్దామని వస్తే మాకు చెప్పండి, మాకు అర్థం కావట్లేదు, మీరు వండుతున్నారు, మేము పెడితే తింటున్నారు, ఎన్నో రోజులు తింటున్నారు, పెడతాం, అభ్యంతరం కాదు, అసలు ఏంటో చెప్పండి అన్నారు. కాదు నాన్న, నువ్వు కట్నం తీసుకున్నావు, మరి నాకు ఇచ్చేయాలి కదా, ఏమి ఇవ్వాలి నీకు, నా దర్శనం బాగా నాకు ఇస్తే వెళ్ళిపోతా. ఇదే స్టైల్ అండి. కట్నాలే లేవంటే మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పాస్టర్ గారులే కట్నాలు మాట్లాడి కమిషన్ కూడా చేస్తారు. ఇటు పెళ్లి ఒకరు ఇప్పుడు నిన్ను దేవుడు పరిచయకి పిలిచాడా, పెళ్లికి బ్రోకరేజ్ ఎవరు పిలిచాడా అంటున్నారు. చెప్పండి ఒక మాట, నీ దేవుడు పరిచయం ఇచ్చాడా? చెప్పండి సార్. మా సంఘంలో వచ్చి భాస్కర్ మా సంఘంలో ఒక అమ్మాయి దానికి లేదు, అబ్బాయి అడగచ్చు, మీ దగ్గర పెళ్లి సెట్ చేస్తా, నాకు 2%, నాకు 5%, నాకు 10%. ఏం బిజినెస్ చేస్తారు వర్తమానంలో? ఏసు కోడాలి కొట్టాడు అలాంటి వాడు సంఘంలో వచ్చి కోడాలి కొట్టాడు. ఈ రోజు ఈ వ్యాపారస్తులు మొత్తం కాపర్ల లక్షణం వేసుకొని ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు కదా. నేనంటున్నా, నీ పిలుపు ఏంటి, నీ పరిచయం ఏంటి, నువ్వు చేస్తున్న బ్రోకరేజింగ్ ఏంటి వర్తమానంలో? ఇల్లే సెర్చింగ్, వీళ్ళు 3 లక్షలు ఇస్తారు, వాళ్ళు 3 అడిగారు, నువ్వేమో 2 అంటున్నావు. అది కాలే కానీ నేను పాస్ గారి ఫైల్ చెప్తాను, 2.5, నా 25 నాకు పంపించు. 25 అవసరం తీసి దర్శనం బాగా 25,000 నాకు పంపించు. అక్కడే అయిపోయింది. ఇది ఎలా ఉంది సార్ పాస్ గారికి? పర్ఫెక్ట్ బిజినెస్. సంఘాల్లో ఎంతకాలం కష్టపడితే మనకి 10,000 దర్శనం బాగా రావాలి. ఒక్క మ్యారేజ్కి వచ్చే ఇట్లా సంవత్సరానికి 12 మ్యారేజ్ చేస్తే 3 లక్షలు వచ్చినట్టే. ఇప్పుడు నేను అంటాను, ఇది పరిచర్య. గట్టిగా చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు, అనుమానం ఉంటే చెప్పకూడదు, ధైర్యం ఉంటే చెప్పండి. నా వరకు అయితే దేవుడి పరిచర్య కాదు. ఇంకా మనం చెప్తా, నా వరకు దెయ్య పరిచర్య. ఈ దెయ్య పరిచర్య అంటే ఇలా చేసేది ఎవడైనా, నువ్వు పెద్దోడు వచ్చిన నాకు అవసరం, నీ పేరు నాకు అవసరం, నువ్వు ఎలా ఉన్నావు అన్నది అవసరం. నీ యొక్క సాక్ష్య ప్రకారంగా నువ్వు ఏం చేస్తావు? నువ్వెవడో నాకు అనవసరం, నువ్వు ఎంత పెద్దోడో నాకు అవసరం, ఎన్ని సంఘాలు కట్టావు నాకు అనవసరం. నేనేమంటానంటే, ఇది వాక్యమా? కాదు. దేవుడిని కానీ పరిచయకి పిలిస్తే, ఆ లేఖనం ఎంతకు వస్తే నువ్వు ఎంతసేపు ఏం చేస్తావంటే, ఈ బైబిల్లో నేను నెరవేర్చాల్సిన లేఖనాలు ఏమో ఎదుగుతావు. ఊళ్ళకి తిరిగి సంబంధాలు ఎత్తుకోండి. మనం వెళ్తామా? నేను కథలే ఇప్పుడు దాకా. ఇంకో మాట చెప్ప రాసి ఒకటి, మీరు పెళ్లి కూతురు ఎవరు ఎదగాలి? ఎవరు కాదు సార్, ఎలా ఎదగాలి? నేను ఎత్తుకెళ్ళి మాట్లాడేనా? ఎవరు పెళ్లి కూతుర్ని వాడు ఎత్తుకుంటారు ప్రాంతంలో. ఎత్తుక్కునే దేవుడికి బయలుపరుస్తాడు, లేదా నీకు ఆపరికి బయలుపరుస్తాడు, లేదా అక్కడ పక్కన అమ్మాయికి బయలుపరుస్తాడు, కుటుంబంలో బయలుపరుస్తాడు. బయలుపరచుకుండా ఉన్నాడు. చూసి బ్రైడ్ అన్నాడు ప్రవర్తనాడు. పెళ్లి చేసుకునేవాడు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. అలా రోజు అంటే మీరు అన్న మాస్టర్ గారు ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన సంఘానికి కట్టేవాడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? వివాహం చేసుకునే ఒక స్త్రీని వివాహం చేసుకుంటాను అనే దానికన్నా కానీ నేను ఎప్పుడు ఇంకా ప్రార్థన చేయాలి. ఏదో రకంగా కట్టడం కాదండి, దేవుడు ఒక క్రమంలో కట్టాలి.
ఎవరో ఒకటి పెళ్లి చేసుకుంటే కాదండి. ఈరోజు మనకు తెలియదా, వీళ్ళకన్నా వీళ్ళకు కట్టం ఇస్తారు, వీళ్ళకన్నా వాళ్ళకు కట్టం ఇస్తారు. ఆ కట్టాన్ని బట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు లేరా? ఇది ఆమె రా, ఇటు పక్కన రావు కొన్నిసార్లు, ఇటు పక్కన రావు, ఇటు పక్కన ఆమె. అయితే నాకు ఎంత ధైర్యం తెలుసు ఈ విషయంలో. మా అమ్మ ఒక మాట చెప్పింది, మా అమ్మకి హ్యాట్సాప్ చెప్తే ఈ విషయంలో. 5వ క్లాస్ నాకు వయసు ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య కట్టం తీసుకుని పెళ్లి చేసుకుంటే మా అమ్మ రోజు ఏడ్చింది ఇంట్లో. నేనే ఉన్నా, మా అమ్మ ఏడ్చి నాపుతున్నా. మా అమ్మ ఒక మాట, అరే నాకు ఒక మాట ఇరా, ఏడు చెప్పాను, ఏది ఏమైనా నువ్వు కట్టం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలి. మా అమ్మకి ఇచ్చిన మాటను ఫుల్ఫిల్ చేస్తాను. మెసేజ్లోకి రాకముందే వాళ్ళు ఎన్ని రకాలుగా కట్టం తీసుకోమని ఫోర్స్ చేసినా మా మెసేజ్ తరపడి అన్న నో వే. ఆ తర్వాత వాళ్ళకి వచ్చాం. ఇప్పుడు నాకు తెలుసు, ఏం తెలిసిందంటే దేవుడు పెట్టింది ఏదన్నా మధ్యలో పెట్టకుండా పెడతాడని తెలిసింది. అయినా అంటే చిన్నప్పటి నుంచి ఎలాగంటే ఎలా పెట్టి తీసుకొని రావచ్చు దేవుడు, అది కాదంటలా. నేను డినామినేషన్ సంఘాల్లో తిప్పి దేవుడు ఇక్కడ రావచ్చు కాదంటలా. అయితే దేవుడు నేరుగా వర్తమానంలో కూడా తెచ్చినోళ్ళు ఉన్నారు. నిజమేనా? నిజమేనా? అది గర్వం కాదండి, అది గర్వపడే విషయం కాదు. ఖచ్చితంగా అది గర్వపడే విషయం కాదు. ధన్యత దేవుడి చిత్రప. నా సొంత ఏది ఏ డినామినేషన్ చర్చ్కి నేను పోలేదు, నేరుగా బైబిల్ చదివాను, బైబిల్ నుంచి నేరుగా వర్తమానంలోకి వచ్చాను. ఈ రోజు చాలా మంది అంటారు గుంటూరు పాల్ గారికి బోధించడం రాదండి. బహుశా నిజమై ఉండొచ్చు, ఎందుకు రాదనడం. ఎందుకంటే ఎదగలాగా ఏ పాస్ కాడికన్నా ఎవరైనా ఎదిగాను అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నాను. నేను దేవుడు ఒకటి అడిగా, భయ్యా బైబిల్ చదువుతున్నాను, నాకు ఇది అర్థం కావట్లేదు, ఇది నాకు అర్థమయ్యేటట్టు చెయ్యని చెప్పి దేవుడు రోజు ఏడ్చి మరి అడిగాడు. అడిగేటప్పుడు ఇంకో మాట అడిగారు, ఇది రాసింది నువ్వు కాబట్టి నువ్వే నాకు చెప్తే అది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఎవరన్నా నాకు చెప్పారనుకోండి, వాడు ఆలోచన కూడా కలిపి చెప్తాడేమో, నాకు తెలియదు. నాకు తెలిసి ప్రార్థన అదే మొత్తం అలాగే చేస్తాను. ఆ తర్వాత తెలిసింది అదే కరెక్ట్ ప్రార్థన. ఎప్పుడైతే వర్తమానం చదువుతున్నామో నేను ఇక్కడ ఏడ్చిన బైబిల్ నిమిత్తం ఏడ్చిన కార్చిన కన్నీరికి, నిద్ర లేకుండా గడిపిన రాత్రులకి, అరిగిన నా మోకాళ్ళకి దేవుడికి తెలుసు. నేను ఏడ్చిన ఆ బాధ దేవుడు చూశాడేమో. ఈ పుస్తకం నాకు పంపించాను మెసేజ్. అది చదివాక అర్థమైంది, ప్రభా నాకు అర్థమైంది, నేనేం చేయాలి. చాలా మంది అనుకుంటారు, నేను మాస్టర్ గారు చూస్తాను, ఆనంద మాస్టర్ గారు, సార్ మీరేమో ప్రొఫెసర్ అని అడిగాను చూస్తాను. ఆయన చూడగానే ఎలా ఉంటే ఒక ప్రొఫెసర్ లాగా అనిపించాను. అడిగి అలాగే మాస్టర్ గారు. ఇప్పుడు కూడా గుంటూరు పరగా చూసి అనుకుంటారు, ఇంక భలే వచ్చాడు ఇంగ్లీష్ అనుకుంటారు చాలా మంది. నిజం చెప్తున్నా, దేవుడే సాక్షి, నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్లో ఒక్క ప్రసంగం కూడా చేయడానికన్నా ముందు ఉగాండా దేశం వెళ్ళి 23 ప్రసంగాలు చేసి వచ్చాం. ప్రసంగం అయిపోగానే భయపడించుకెళ్ళి దిగుతాను నేను. వాళ్ళు ఏదో నడుగుతారు 2 మాటలు 3 మాటలు. నేను చెప్పేదంట నవ్వుతూ ఉంటారు వాళ్ళు, అన్ని తప్పులు ఉంటాయి. నాకు ఈ రోజు గ్రామర్ రాదు. గ్రామర్కి నాకు సంబంధం లేదు అసలు. ఇక్కడ గ్రామర్ లేదు, అక్కడ గ్రామర్ లేదు. ఐ డోంట్ మైండ్ అబౌట్ దోస్ థింగ్స్. రెండింటికి నాకు సంబంధం లేదు. ఏంటంటే ఇప్పుడు అర్థం చూసుకుంటా, నేను అనుకుంటా ప్రపంచం నాకనే ఇంకా ఉంది కానీ తప్ప తప్ప. ఎందుకంటే దేవుడు ఆయనను అందంగా సృష్టించాడు. మీరు నా గురించి చెబుతున్నా నాకు అనవసరమండి. దేవుడు నాకు ఇచ్చిందే అందమైనది. ఆయన నాకు ఈ రంగు ఇష్టమైన నచ్చి ఇచ్చాడు. నేను రంగు ఎందుకు మార్చుకోవాలా? ఆ సిగ్గుపడలేదు. కొంతమంది భాషకి వచ్చి చామన్ చాయ్ ఉంటారండి, చామన్ చాయ్ నలుపు అంటారు దాన్ని. మా మాటలు ఎందుకు మనకు తెలియదు. కాబట్టి నేను అనేది ఏంటంటే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది నీ దగ్గర ఉన్నది, అది నీ దగ్గరికి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ సమయానికి అది పనిచేస్తుంది. 2004 సంవత్సరంలో నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది. హైదరాబాద్లో డేటా క్వెస్ట్ అనే కంపెనీకి ఇంటర్వ్యూ నేను వెళ్ళినప్పుడు అక్కడ వాచ్మెన్ నా దగ్గరికి వచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు. అతను రెస్యూమ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. కూర్చో పిలుస్తామన్నాడు. లేదు మళ్ళీ వస్తాను వెళ్ళిపోయాడు. 18 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాను. వెనక వచ్చి మాస్టర్ గారు అతను అడిగిన దానికి మీరు రెస్యూమ్ ఇచ్చిన దానికి ఇంటికి వెళ్ళిపోయిన దానికి 18 నెలలకి సంబంధం ఏందంటారా? వాచ్మెనే ఇంగ్లీష్లో మాట్లాడాడంటే లోపలికి ఎలా ఉంటుంది? ఓకే అని వెళ్ళిపోయాడు. 18 నెలల తర్వాత లోపలికి నా స్టూడెంట్స్ దాదాపు ఒక 70 మంది స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత వాడు లోపల ఎలా ఉంటే మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ధైర్యంగా లోపలికి
లోపల ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చోగానే ప్రతి స్టూడెంట్ వస్తారు, సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను దగ్గరికి వచ్చారండి. ఆ ఇంటర్వ్యూ పెట్టి హెచ్ఓడి కంగారు పడ్డాడు, ఇదేంటి మొత్తం నీ స్టూడెంట్స్ అని అన్నారు. మొత్తం నీ స్టూడెంట్స్ అని. అయితే నీకు ఇంటర్వ్యూ ఎందుకు అన్నారు? దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. అక్కడ ఏం జరిగింది తెలుసా? వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ పెట్టాలి కాబట్టి పెట్టారు. నీ పేరేంటి, నీకు ఎంత జీతం కావాలి అడిగారు, అంతే జాయిన్ చేసుకున్నారు. ఇంగ్లీష్ రాలా. వర్తమాన పుస్తకం చదువుతామంటే తెలుగు వర్తమాన పుస్తకం, క్షమించండి మాట పెద్ద స్టేట్మెంట్ ఇస్తాను, ఇది నా మీద గొడవ కూడా అవసరం, ఎందుకంటే ఈ వీడియో యూట్యూబ్లో పోతుంది. తెలుగులో ఉన్న వర్తమాన పుస్తకం చదవాలంటే తెలుగు టు తెలుగు ఒక డిక్షనరీ కావాలి. తెలుగు టు తెలుగు. ఇంకొక ఒక భాష గారితో మాట్లాడదాం. భాష గారు ఆ వర్తమాన పుస్తకం చదువుతామంటే ఆ తెలుగు అర్థం కావడం లేదండి, అందుకని చదవలేకపోతాను ఒక భాష గారు. నేను మీ దగ్గరికి పిలుస్తాను. అప్పుడు నాకు భాష గారు మాట చెప్పారు, అయ్యా నీకు ఏమాత్రం ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకున్నాడు. అప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. అయితే ఎప్పటి ఒక పని చేశాను, ఒకవేళ దేవుడు నన్ను ఇలాగ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడేమో, రైట్ చదువుదాం అని చదవటం బిగిన్ చేసాము. తర్వాత రాసుకోవడం బిగిన్ చేసాము, అర్థం బిగిన్ చేసాము. తర్వాత ప్రవక్త మాట్లాడుకునే ఇంగ్లీష్ పదాలకి అది ప్రపంచ డిక్షనరీలో ఉండవు పదాలు. ఎందుకంటే ప్రవక్త మాట్లాడే ఇంగ్లీష్ పల్లెటూరు ఇంగ్లీష్, అది గ్రామర్ రాదు. ఒక ఇంగ్లీష్ ఇచ్చే దగ్గరికి వెళ్ళి వర్తమాన పుస్తకం చూపిస్తే అంటే అసలు ఇంగ్లీషే కాదంటాడు. ఇంగ్లీషే కాదండి, ఎంఏ ఇంగ్లీష్ చదివిన దానికి పుస్తకం ఇస్తా అన్నాడు. ఇది నా వల్ల కాదని ట్రాన్స్లేట్ చేయలేను అన్నాడు. ఆ పుస్తకం నాకు ఇస్తే 3 రోజులు చేసేసాను. 1 month ఆయన దగ్గర పెట్టుకుని నా వల్ల వేసేసాను ఆ పుస్తకాన్ని. నేను చెప్పిపోండి అలా ఈ పుస్తకం అక్కడ అంత తప్పులు అన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఆ పుస్తకంలో ఆయన మాట్లాడిన మాటలకి దేవుడు ఆత్మ నీకు సహాయం చేసేది నీకు అర్థమవుతుంది. నాకు కాదండి, నీకు నాకు అందరికీ అంటున్నా, నాకన్నా ఉద్దేశం ఆయన సహాయం చేసి అర్థమవుతుంది. కాబట్టి అప్పటి నుంచి అవే కాదు బిగిన్ చేశా. తర్వాత ఏమైందంటే చదివి 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 అయ్యే గుర్తుంటారు లోపల. ఇవన్నీ పక్కకి పోయి ఈసారి దేవుడు మళ్ళా ఇంకో దేశానికి పోవాలి. ఈసారి ఏకంగా సౌత్ ఆఫ్రికా. ఎక్కడ సౌత్ ఆఫ్రికా అంటే ఇలాగ ఎదురుగా ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ప్రవక్త మాట్లాడే గౌర్ రైస్ మిల్ గ్రేవిల్ యాత్ర దర్భంలో. ఆ పక్కన ఎదురుగా ఒక చర్చ్ ఉంటుంది, నాట్య పాస్టర్ గారు. ఆ చర్చ్ దగ్గర ప్రసంగం చేసే అవకాశం దేవుడు ఇచ్చారు. ఆయన ముందే చెప్పారు, పాస్టర్ గారు ఏమనుకోద్దండి నాకు ఇంగ్లీష్ రాదు, కొద్దిగానే వచ్చు మాట్లాడతాను. ఆయన దానికి ఇంకో మాట చెప్పారు, కిందకు వచ్చాక నన్ను ఇంగ్లీష్ అడగండి, ఇక్కడ ఉన్నప్పుడు అడగండి ఏదైనా పర్వాలి. అదేంటో తెలియదు, అక్కడికి వెళ్తే ఫ్రీగా అవుతున్నాను. దేవుడు అక్కడ నన్ను వాడుకున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళానని చెప్పుకోవడం చెప్పలేదండి. ఆయన ఒక వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నుంచి 8 నుంచి 11 చదివినప్పుడు ఇది అనిపించింది, ప్రజల గురించి జనముల గురించి ఆయా భాషలు మాట్లాడే గురించి అనేక మంది రాజుల గురించి మరలా ప్రవచింపని అగత్యమని నాతో చెప్పింది. ఇది బ్రైట్ మెడిసిన్. ఇప్పుడు మనం ఈ పరిచయం చేస్తున్నాం. ఇది సంఘాలు పెట్టే పరిచయం కాదండి, ఇది వధువులోకి వధువై ఉన్న వారిని తీసుకొచ్చే పరిచయం. ఆ పరిచయం మనం జరిగిస్తున్నామా? అక్కడ కోడి దాని పరిచయం నెరవేర్చండి. దావీదు దగ్గర ఉన్న 3 ఆ యోధుల పరిచయం నెరవేర్చున్నారు. ప్రవక్త దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఆయన నెరవేర్చున్నాడు. యోహాను అడవిలో దాక్కుంటే వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన బయట తెచ్చింది, ఆయన పరిచయం చేస్తున్నాడు. ఈరోజు యోహాను కేవలం పరిచయం చేసింది 6 నెలలు. 6 నెలలు. 6 నెలల పరిచయం కోసము 21 ఏళ్ళు ఆ గుహల్లో, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో దాక్కున్నాడు. 6 నెలల పరిచయం చేశాడు. 6 నెలల పరిచయంలో ఈరోజు ఇంతకాలంగా ఆయన పేరు చెప్తాను. మరి అంటున్నాం, మనం ఎంత పరిచయం చేస్తాం? ఇక్కడ మీతో మాట్లాడుతున్నాం, బిలీవర్స్తో. ఎంతమంది విశ్వాసులు మీ సంఘాలకు తెచ్చారు? సంఖ్య కోసం అంటల్లా, సంఘం నింపడానికి అంటల్లా, దేవుడు లోపలికి ఎంతమంది తెచ్చారు? నువ్వు తీసుకొచ్చావు అంటే మొట్టమొదటిగా చూడండి, నువ్వు వాక్య ప్రకారంగా జీవించాలి, వర్తమానం అంగీకరించి జీవించాలి, ఆ తర్వాత వాక్యానికి లోబడుతూ ఉండాలి, క్రమానికి లోబడుతూ ఉండాలి, ఆ తర్వాత నువ్వు పరిచయంలో అనేక మంది దేవుడు నడిపించాలి. ఎందుకని ఈ మాటలు చెప్పారంటే, మొట్టమొదట నీ సాక్ష్యము నీతో పాటు విశ్వాస సంఘానికి వస్తుంది.
నా దగ్గరికి మొట్టమొదటిగా ఒక పాస్టర్ వర్తమానం తీసుకొస్తే నేను నమ్మలా. ఆయన సాక్ష్యం వ్యక్తి. ఈరోజు అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు వాళ్ళ సాక్ష్యం బాగోదు, వీళ్ళు మాత్రం వర్తమానం చెప్పాలని ప్రయత్నం చేస్తారు. అక్కడ ఫెయిల్ అవుతుంది వర్తమానం. దేవుడు ఫెయిల్ అవ్వలేదండి. దేవుడు వాడికి ఆ పని అప్పచెప్పలా. అప్పచెప్పని వాడు తీసుకొని చేయటం వల్ల అవమానం వర్తమానం వస్తుంది. వర్తమానంలో అవమానం లేదు. ఆ తేడా తెలియాలి. నా దగ్గరికి వచ్చేది నేను చేసేస్తాను కాదండి. నీ దగ్గరికి వచ్చింది అది నీదేనా? దెన్ యు కెన్ డు ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్స్ దెన్ యు విల్ బి బ్లెస్డ్ వన్. అది నీ దగ్గరికి వచ్చినప్పుడు అది నీదే అయినట్లయితే అప్పుడు నువ్వు దీవించబడతావు. ఇప్పుడు ఈ ముగ్గురు పరిచయం చేసి వచ్చారండి. దావీదు ఏం చేశాడు? తీసుకొచ్చి యెహోవాకు పానార్పణ దేవుడికి ఇచ్చాడు. అంటే వీళ్ళు చేసిన పరిచయం మొత్తం ఎవరికి వెళ్ళింది? దావీదుగా దేవుడిగా. అంటే వీళ్ళు తెలియకుండా ఎవరికి పరిచయం చేశారు? వీళ్ళ దగ్గర వాక్యం వచ్చిందా? దావీదు మాటలు వచ్చాయా? వీళ్ళు వెళ్ళి పోరాటం చేసి యుద్ధం చేసి నీళ్ళు తెచ్చారా? రక్తము కారుతూ పరిచయం చేసి ముగ్గురు కలిసి ఒకే బకెట్ తీసుకొచ్చి దావీదు ముందు పెడితే దావీదు అంటాడు, ఇంత రక్తం దాచారు, ప్రాణాలకు తెగించి పోరాడారు, ఇది నాకు కాదు యెహోవా. కాబట్టి ఈ రోజు మనం పరిచయం చేస్తే సంఘానికి విశ్వాసులుగా తెస్తే ఆ విశ్వాసులు పాస్టర్ గారికి సంబంధించిన వాళ్ళ, దేవుడికి సంబంధించిన నేను ఈ భాష పరిచయం చేశానండి, నేను 10 మంది తెచ్చాను, 30 మంది తెచ్చాను. రోజా నువ్వు దేవుడికి పరిచయం చేస్తావు. నువ్వు దేవుడు 30 మంది తెచ్చావు, 30 మంది తెచ్చింది ఓకే, దేవుడు తెచ్చావు. 100 మంది తెచ్చింది ఓకే, దేవుడు తెచ్చావు. ఒక చిన్న మాట చెప్పండి. ఒక బస్ డ్రైవర్ ఉన్నారు, ఉద్యోగం చేస్తారు. వింటున్నారా? అనేక కొత్త బస్సులు డిపో నుంచి తీసుకొచ్చి బస్ స్టాండ్లో పెట్టారు. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. ఆ బస్సులు నా అయ్యాను. ఏంటి సార్? ఎవరి విన్నారు? మీరు నేను చెప్పి అర్థమవుతుందా? కొంచెం లోతు పడుతుందేమో కానీ అర్థమవుతుంది. ఎవరి ఆ బస్సులు? అనుకోండి, నాకు ఇది గట్టిగా ఆయన ఆ బస్సులు డిపార్ట్మెంట్ ఏనా? ఈయన అక్కడ పని చేస్తూ ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ పని చేశాడు. అక్కడి నుంచి బయటకు వచ్చాడు. నీకు దానికి సంబంధం లేదు. అది నాది అంటానికి హక్కు లేదు. అలాగే మీరు సంఘంలో పరిచయం చేసిన తర్వాత, సంఘానికి ఎవరిని నడిపించిన తర్వాత, ఇక్కడ పాస్టర్ గారికి సేవకు అప్పగించిన తర్వాత దాంతో మీకు సంబంధం లేదు. ఇప్పుడు ఆమెలో రెడీ రావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఆ పని చేసి నువ్వు అప్పగించిన పాస్టర్ నీకు అప్పగించా అన్నావు చూసావా? ఆ మాట నిజమేనా? నువ్వు దాన్ని బట్టి దీవించబడతావు. ఇదిగో పాస్టర్ నేను ఇచ్చేసే సంఘానికి ఒక చిన్న మాట చెప్తానండి. ఈ ఫ్యాన్ ఎవరో చర్చిలో ఇచ్చారనుకున్నా, భజన చేశారనుకున్నా, రోజు వచ్చి ఆనంద్ గారు నేనే ఇచ్చాను, భాస్కర్ గారు నేనే ఇచ్చాను, రమేష్ గారు నేనే ఇచ్చాను. ఇదేంటిది? ఎవరికి ఇచ్చావు? ఇచ్చా కాదని చెప్పచ్చా? నువ్వు ఇచ్చావంటే నీది కాదని అయిపోయింది, ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. యేసు కృష్ణుని ప్రేమ ఇచ్చాడు, ప్రేమించాడు. ఇప్పుడు ఆయన వాడు, అది జరిగిపోయింది. నీ కళ్ళ ముందు ఉన్నా కూడా నీది కాదు. ఒక చిన్న మాట చెప్తా, నా కుటుంబంలో జరిగింది. మనం కూడా చెప్పినట్టున్నాను, నేను మ్యారేజ్ చెప్పినట్టున్నాను, జ్ఞాపకం ఇక్కడ చెప్పినట్టున్నా మ్యారేజ్కి ముందు. ప్రధానం నాకు పెళ్ళైన తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్లో మేము ఉండేది, మా మిస్సెస్ వాళ్ళ మదర్లో గుంటూరులో ఉంటారు. నేను బెంగళూరు వెళ్ళడం కోసం టికెట్ రిజర్వేషన్ చేసుకుని టైం ఫిక్స్ అయింది. నేను ముందుగానే మా మిస్సెస్ని గుంటూరు పంపించడానికి ట్రైన్ ఎక్కించి గుంటూరు పంపించాను. ఆమె గుంటూరు ఇంటికి వచ్చింది. తలుపు వచ్చింది, తలుపు తీశారు. మా అత్త అడిగింది, అబ్బాయి ఏంటి ఒకదాని వచ్చాను. ముందు ఇంట్లో రాని అమ్మ తర్వాత మాట్లాడతాను. కాదు కాదు నువ్వు ఎక్కడే ఉన్నాను, మీరిద్దరు వస్తే రండి, లేకపోతే రావు. నిన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసావు. తన్నుకుంటారో తిట్టుకుంటారో గొడవ పడతారో మీ ఇద్దరు కలిసి రావాలి ఇంటికి. లేదా ఆ అబ్బాయి చెప్పాలని పంపించాను.
మాకు చెప్పాలా, నువ్వు రా మాకు వెళ్ళాను. 3 గంటలు వాడి పెంచిన కూతురు బయట వచ్చి పెట్టారు. ఇప్పుడు చెప్పండి, మా పిల్లలకు గొడవ వస్తుందా? వస్తుందా? ఇచ్చేసావు నీకు, ఇది మా సంబంధం లేదు. అప్పుడు నాకు ఇంకా బాధ్యత పెరిగింది. నన్ను వాళ్ళు ఇంతగా నమ్మారు కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు నేను ఫోన్ చేసి సార్ పంపించాలనుకుంటే వాళ్ళ ముందు ఫోన్ చేశా, అదయ్య ఈసారి బయట కూర్చోబెట్ట మాట్లాడి నేను పంపిస్తానా అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉన్నది? నా మాటకి లోపడ్డాడు. వాళ్ళు గౌరవించాడు నన్ను. నేను చేసి తప్పాలా, ఏ నాకు బయట కూర్చోబెట్ట అడగల, నన్ను గౌరవించాడు. మా మిస్సెస్కి అర్థమైంది, నేను ఏదన్నా చేస్తే నాకు ఇక్కడ ప్లేస్ ఉండదు, అక్కడ కాబట్టి జాగ్రత్తగా ఉంటాను. వింటున్నారా? నాకేమర్థమైంది, నన్ను వీళ్ళు ఎంతగా నమ్మి నాకు అప్పచెప్పారు కాబట్టి వీళ్ళు జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత నాకున్నది. ఒకే పని ముగ్గురు సరి చేసింది. ఇవన్నీ ఏంటంటే సంఘానికి కాపరి సదృశ్యాలు. నిజమైన విశ్వాసిగా మనం పరిచయం చేసేటప్పుడు, వర్తమాన సంఘములో లేకపోతే వధువులో ఉండి పరిచయం చేసేటప్పుడు మనం ప్రతి దాన్ని జాగ్రత్తగా చూడాలి. మన సమస్య ఒక డైమెన్షన్ వెళ్ళిపోతూ ఉంటాం. నేను ఒక డైమెన్షన్ వద్దండి. నువ్వు ఒక ముక్క పట్టుకొని పోవద్దు. ఒక ముక్క పట్టుకొని పోతే ప్రమాదం వస్తుంది. బైబిల్ మొత్తం పట్టుకునే ప్రమాదం రాదు, వర్తమానం మొత్తం పట్టుకునే ప్రమాదం రాదు, రాలేదు. ఖచ్చితంగా దేవుడు నువ్వు చేసే పరిచయం జ్ఞానం ఇస్తాడు, దీవెనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, బలపరుస్తాడు, నిలబెడతాడు. ఆయన నీతో పట్టుకుంటాడు. కాబట్టి అక్కడ కోడి చేసిన పరిచయం కోడి చేసింది, ఈ ముగ్గురు చేసిన పరిచయం వాళ్ళు చేశారు. ఇప్పుడు వధువు చేయాల్సిన పరిచర్య ఎవరికైనా వాక్యం వస్తే, పాస్టర్ గారు ఇది నా వాక్యం అండి, దాన్ని చేయండి. దాని పాస్టర్ అంటే అదిగో విశ్వాసాల సంఘం అయినండి, ఇది నా పరిచర్య, ఈ పరిచర్య చేస్తున్నా అని ఆయన రుజువులు సాక్ష్యాలు ముందుంటాయి. అదే ఫలములు అంటాం. దాని పేరు ఎండాకాలంలో ఇంత పెద్ద కాయలు వస్తాయి. లోపల పచ్చిగా ఉంటుంది, లోపల విత్తనం పెద్దగా ఉంటుంది, చెట్టుకి కొత్తులుగా వస్తాయి. ఏంటంటే అయ్యి ఎట్లా చెప్పారు? ప్రవక్త అంటున్నాడు, మామిడి చెట్లకి యాపిల్ కాయలు కడతారండి ఈరోజు. చెట్టే చెట్లు కాయలే కాయలు ఏం చేశారు? దానికి కాయని దాన్ని తెచ్చి దాన్ని కట్టారు. ఇది యాపిల్ చెట్టు ప్రమింపజేస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా ఇది యాపిల్ చెట్ట మామిడి చెట్ట అంటే మీరేమంటారు? వదులు కదా మీరు, హంస కదా మీరు, ఫిల్టర్ చేస్తారు, క్లీన్గా చెప్తారు. ఇది మామిడి చెట్టే అయితే కాయలు మాత్రం యాపిల్ కాదు. మీ క్లారిటీ మీకు క్లియర్గా ఉండదు. అది వధుమంతి. మిమ్మల్ని ఎవడు మోసగించలేడు. నో బడీ కెన్ డిసీవ్ ది బ్రైడ్. వధువుని ఎవడు మోసగించలేడు. అలాగే వధువులో పరిచయం చేసేవాడు కూడా మోసగించలేడు. మిమ్మల్ని ఎవడైనా మోసం చేయడానికి దీనికి వచ్చాడా? ఓ మాట చెప్తా, అసలు వధువు జోలికి ఎవడు రాడు. ఫస్ట్ పెళ్లి కూతురికి ఒక గది ఉంటుందండి. పెళ్లి కూతురు ఆ గదిలో ఉంటుందండి. మీకు తెలుసా లేదో? పెళ్లి కూతురిని ఎవరు ఒక్కదాన్ని వదిలిపెట్టు, ఎవరో ఒకరు పక్కన ఉంటారు. రైట్. రెండోది, పెళ్లి కూతురు అక్కడ ఉందంటే అటు వెళ్ళేవాడు ఇటు వెళ్ళి వచ్చేవాడు బంధువులు మొత్తం ఒక్కడనే చూస్తారు. అక్కడ ఎవరన్నా తేడాగా వచ్చాడో పోదరు పెళ్లి కూతురు గది, సరే సరే ఉంటారండి తేడాలు. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే స్పైన్ పెంచాడు పెళ్లి కూతురు చుట్టూ. గతంలో మీకు చెప్పాను, రెడెంప్షన్ లోపల వర్తమానం మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ విమోచన ప్రేమ కథ. బోయాస్ దగ్గరికి రూతు పనిచేయడానికి వచ్చినప్పుడు రూతు గురించి ముందుగా బోయాస్ ఎంక్వైరీ చేశాడు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె సంగతి మొత్తం కనుక్కొని, ఇప్పుడు రూతుతో నేరుగా ముందు ఇది మాట్లాడలేదండి. అక్కడ ఉన్న యవనస్తుని పరివారం దగ్గరికి వెళ్ళి, రూత్ అని ఒక మయాబు గారు వచ్చింది, నయమి కోడలు, ఆమె వరుసగా నాకు బంధువు అవుతుంది, ఆమె దగ్గరికి వెళ్ళారు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఇక్కడికి వచ్చాడు. రూతు దగ్గరికి వచ్చాడు, రూతు నువ్వు ఈ పొలంలోనే ఉండు, ఈ పొలంలో ఉండు, వేరొక పొలంలోకి పోవద్దు, ఇక్కడే ఉండు, నీకు ఏం కావాలో తిను, నీకు ఎంత కావాలో తీసుకెళ్ళు, నీళ్ళు కావాలా, మన పని వాళ్ళు తోడిన నీటి కొండలు ఇక్కడ ఉన్నాయి, ఈ నీళ్ళలో వచ్చి నువ్వు తాగు. వేరే కొండలు కాదు, ఈ కొండలో వచ్చి నువ్వు తాగు. అయితే నీ వద్దకు రావద్దని, నేను ఏమి చేయొద్దని, నీతో ఎలా పడతా మాట్లాడతాని నా దగ్గర ఎవరైనా ఆజ్ఞాపించింది.
బోయాజు రూతు దగ్గరికి రావడానికన్నా ముందుగానే వార్నింగ్ ఇచ్చి ఇక్కడికి వచ్చాడు. మన బోయాజు ఉన్నాడు, ఆయన ప్రభు యేసుక్రీస్తు. ఆయన సాతానికి ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు, నా వధువు దగ్గరికి వెళ్ళావా జాగ్రత్త. ఆయన అనుమతించాడు, వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు యోపు దగ్గరికి వెళ్ళు, నువ్వు ఏ పనులు పెట్టు, ప్రాణం తీసావా జాగ్రత్త. అనుమతించాడు, వార్నింగ్ ఇచ్చాడు. బోయాజు అనుమతించాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ అనుమతిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తాడు. కాబట్టి వధువుని ఎవడు మోసం చేయలేడు. నువ్వు మోసపోయే స్థితి వరకు వస్తే అయితే వచనం చెప్తున్నది 24 మ్యాచెస్ ఏర్పరచబడిన వారు సైతము రాసిన తెలుసా మీకు? పిలువబడిన వారిని గురించి మాట్లాడాలి అక్కడ. ఎవరు సార్? ఏర్పరచబడిన వారికి ఎవరండి? ఎవరు బలవంతుడు? ఏర్పరచబడిన వాళ్ళు ఎవరండి? నేను. ఎవరు? నేనంటే గుంటూరు బాగారు కాదండి. నేను ఆ ఏర్పరచబడిన ఒక్కరిని ఆయన నమ్మి ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని ఎవరు మోసగించారు. అదేంటి యజమాని అంటారు, నువ్వు మూర్ఖుడి, నువ్వు అలా చూడివి, ఇలా చూడి, మూర్ఖుడి వర్తమానం అంటాడు. నో ప్రాబ్లం. అని ఇలా అవ్వడం. నా మెడలో ఒక బోర్డు ఉంది, బోర్డు మీద ఒక పేరు ఉన్నది. ఏమన్నది? నేను యేసు క్రీస్తు కొరకు వెళ్ళేవాడిని. మరి నువ్వు దేని కొరకు వెళ్ళేవాడిని? దేనికోసం? డబ్బుల కోసమా? కమిషన్ కోసమా? పేరు కోసమా? స్త్రీల కోసమా? సంపాదన కోసమా? ఇల్లు కట్టుకోవడానికా? మేడ కట్టుకోవడానికా? నువ్వు దేనికోసం వెళ్ళాడో చెప్పు. నేను డిక్లరేషన్ ఇస్తున్నా, నేను పిలిచాడే యేసు క్రీస్తు కోసం. నువ్వు దేనికోసం? కాబట్టి నీ జోలికి కూడా రాడు. నీ క్లారిటీ నీకు ఉన్నది. వస్తాడా? ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి ఎవరన్నా మోషే అంటే ఏమోషే బైబిల్ మోషే గురించి మాట్లాడుతున్నా. ఎవరన్నా ఆయన దగ్గరికి వచ్చి అయ్యో అగ్ని స్తంభంలో ఉన్నాయి దేవుడు కాదు అంటే మోషే ఏమంటాడు? మీకు రాసి చెప్పాలా? దేవుడి వర్తమానం ఎవరికి ఇచ్చాడంటే లక్షల మంది ఎదురొచ్చినా ఎన్ని చెప్పినా ఎవరైతే మారకుండా ఉంటాడో వాళ్ళకే దేవుడి వర్తమానం ఇస్తాడు. నిన్ను బెదిరిస్తారు, తిడతారు, కొడతారు, నీకుని మొత్తం లాక్కుంటారు, కొందరు వెళ్ళిపోతారు, గేటేస్తారు, చీపెట్టిపోతారు. ఏం నమ్మకు మాదిలో నువ్వు అనుకుంటావు భాస్కర్ ఏం చేయడం ఇది వదలేదండి అని అంటావు. నువ్వు నేనంటాను కొంచెం సరి చేయి అంటాను. నువ్వు వదలకపోవడం కాదు, అది నిన్ను వదలలేదంటాను నేను. అన్నిటి తేడా నీకు అర్థం కావాలా? దేవుని పట్టున్న భాస్కర్, దేవుడి కోసం కనిపెట్టిన భాస్కర్ అంటాడు. 89 ఏళ్ళ ఒక మొన్న బాప్టిజం ఇచ్చారు వేరే చోట, ఒక చోట 92 ఏళ్ళ తర్వాత. అయ్యా నేను ఎంతపాడు కోసం కనిపెడుతున్నాను అయ్యా అన్నది. ఆమె 2 ఏళ్ళు కూడా కాదు వర్తమానంలోకి వచ్చి. అయితే ఆ వయసుని బట్టి ఆ మాట తప్పేం లేదు, విమర్శ. అయితే ఆమెకు ఒక మాట చెప్తామా, చాలా మంచిది. అయితే నేను ఒక సంగతి చెప్తా. 6000 సంవత్సరాలు నేను చేస్తూ క్రీస్తు కోసం కనిపెడుతున్నాడు. ఎవరు ఎక్కువ కాలం కనిపెట్టాడు? నువ్వు 2 సంవత్సరాలు కలిసిపోయినట్టు ఏంటి? రక్తం కాల్చావా? ప్రాణం పెట్టావా? నిందలు తిట్టావు, మోసావా? ఏమీ లేదు. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనం చేసి చాలా గ్రేట్ అనుకుంటున్నాం. నేను అంటున్నా అది సమస్య. అసలు ఆయన చేసిన దాంతో వీళ్ళని పోల్చుకున్న వెళ్ళడనా? అపోస్తలులు పౌలు పడిన కష్టంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది కష్టపడ్డారు? నేను కష్టపడి పరిచయం చేస్తాను డాక్టర్, కష్టమే పడాలి. అసలు ఈరోజు మెసేజ్ చూసుకోవాలి, టేబుల్ గందరగోళం పడాలంటే మెసేజ్ వద్దు. కరెక్ట్గా తిరగాలంటే ఇంగ్లీష్ పుస్తకం, వాయిస్ మెసేజ్. ఇంకా తిరగాలంటే బైబిల్, వర్తమాన పుస్తకం. ఇవన్నీ నీకు అందుబాటులో ఉంటాయి. ఉన్నాయా లేవా? ఈరోజు ఎవరి తిరగాల మెసేజ్ చెప్పగానే హబ్ ఓపెన్ చేస్తాడు, టిక్కు 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 అంటాడు. చెప్పు వచ్చి ఈ ముక్క ఈ ముక్క ఈ ముక్క. అది కాదు మెసేజ్. దేవుడు ఇలా పరిచయం ఆయన అసలు నమ్మద్దు. దేవుడు నీకేదైనా ఇస్తే చూడండి, చూడదంటాను నేను. ఎలా చూడాలి? దేవుడు నీకు ముందు ఒక ప్రేరేపణిస్తే ఈ ప్రేరేపణ సంబంధించి వెతుకు. ప్రేరేపణ రాకుండా ఎదుగుతుంది నేను చెప్పాలా? సమస్య చెప్పాలా? ఈరోజు ఏం మెసేజ్ చెప్పాలి? ఇది సమస్య. ఆల్రెడీ దేవుడు మెసేజ్ ఇచ్చేసాడు. నేను చెప్తా చూడండి, ఇందాక కూడా చెప్పా, దాదాపు 400 మెసేజ్ పైన ఉంది ఇప్పుడు దాన్ని బోధించడం. ఇప్పుడు నాకు సమస్య ఉన్నది, దీంట్లో ఏం చెప్పాలి? నేను ప్రభా నువ్వు ఏమైనా ఇస్తావా? ఇదే చెప్పాలా? ఏమా
ఒకసారి నేను ఇండియాకి ఒక అపోస్తలుడు తీసుకొని వచ్చాను. ఈయన ఒక మెసేజ్ రాసుకున్నాడు, బైబిల్ పెట్టుకున్నాడు. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఆయన ఈ మెసేజ్ చెప్పాలని తెస్తాడు. ఆయన దేవుడు ఇంకో మెసేజ్ ఇస్తున్నాడు. 7 సంవత్సరాలు ఆయన బైబిల్లో ముందు పేజీ పెట్టుకున్న మెసేజ్ చెప్పాలి, చెప్పలేక ప్రభా 7 ఏళ్ళు ప్రతి చోట ఇదే పేపర్ తీస్తాను, పేపర్ నలిగిపోతుంది, ఆల్మోస్ట్ అది చిరిగిపోయి తీసుకొచ్చింది. ఇది ఎప్పుడు చెప్పాలి ప్రభా, ఎందుకు నాకు ఇచ్చిన మెసేజ్ అద్భుతంగా ఉంది, కానీ అది పర్మిషన్ ఇవ్వటంలా. చీనీ దేశంలో ఒకసారి ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరో కొండ మీద ఒక స్త్రీ ఒక ఆమె ఉంటే ఆమెకి భర్త చనిపోయాడు. ఆమె ఇంకొక ఆమెని ఆయన ఎవరో ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి అన్న సందర్భంలో వాళ్ళ అబ్బాయి దీనికి అక్కడ ట్రాన్స్లేటర్, అక్కడ సమస్య వచ్చింది. పాస్ గారు మా ఇంటికి వచ్చి మాట్లాడాలన్నాడు, పదా అన్నాడు. ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టి నీ మెసేజ్ చెప్పాడు. ఆమె మారింది ఆ రోజు. ఏదేమి ఈ మెసేజ్ దాచిపెట్టిన దేవుడు ఆ టైంకి బయటికి తెచ్చాడు. టైంకి ప్రతి ఒక్క జీవితంలో సమయం ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఆ టైం ఏదో నీకు తెలియాలి. ఇది బ్రైట్ టైం మనం నమ్ముతున్నాం. అది బ్రైట్ టైంలో నీ టైం ఏంటి, బ్రైట్ టైంలో నీ దగ్గరికి వచ్చే ప్రాఫెసీ ఏంటి, ఈ బ్రైట్ టైంలో నువ్వు నెరవేర్చాల్సిన ప్రాఫెసీ ఏంటి, ఈ బ్రైట్ టైంలో నువ్వు చేయాల్సిన మినిస్ట్రీ ఏంటి, అదేంటో నీకు తెలిసిన తర్వాత, నీ రోలేటో నీకు తెలిసిన తర్వాత నేను ఎవరు ఆపదు. మనకెవరో మనకు తెలియాలి. ఇప్పుడు వధువు అంటారా, వధువుతో నువ్వు ఎవరు, ఇల్లు కడతా సరే, ఇంట్లో కట్టేదాంట్లో నువ్వు ఏ భాగం కడతావు అన్న క్లారిటీ నీకు వచ్చిందంటే, నన్ను పిలిచాడు దేవుడు, సరే నీ పిలుపులో ఏ పిలుపుతో నేను పిలిచాడు ఆ క్లారిటీ నీకు వచ్చిందా, సరే ఇక నేను ఎవడు ఆపదు. అది రాలేదా కింద పడాలి, మీద పడాలి, తండ్రించుకోవాలి, పిలుచుకోవాలి, అన్నీ చేయాలి. ముగిస్తాను. దేవుడిని పరిచయకి పిలిచినప్పుడు 2011లో పూర్తిగా డెలిగేట్ చేసుకున్నా దేవుడికి పరిచయం. అప్పుడు చేస్తానే ఉన్నప్పుడు పూర్తిగా పరిచయం. అయితే దేవుడు నన్ను పిలిచిన పిలుపు నా పక్కన వారు చెప్పినప్పుడు నమ్మటం మీరు ఏం చేశారు, నాకు తెలియదు, చర్చికి పోయిన అలవాటు లేదు, ఇదిగో నా పేరు ఇదే అని విజిటింగ్ కార్డు కూడా కొట్టించా ఆ పేరుతో. తర్వాత ఆ విజిటింగ్ కార్డు ఇవ్వడం మానేశా. విజిటింగ్ కార్డు నా గురించి చెప్పడం ఏంటి, ఇలా చెప్పా, సింహం వచ్చే సింహాన్ని వచ్చారని చెప్పుకోరు, పక్షులు వస్తే పక్షులు వచ్చారని చెప్పుకోరు, అది కేక పెడితే అందరికి అర్థం వచ్చింది. సో నా పిలుపులోంచి ఆ ఫలములు వస్తే నేను ఎవరో తెలుస్తుంది. కాబట్టి ముందు పరిచయం చేద్దాము, జనాలు పిలుస్తారు ఏం కావాలో. 11, 12, 13, 14, 15, 16 సంవత్సరం వచ్చింది. 2016 వచ్చాక అప్పుడు ఇది పాలు గారి పిలుపు అంటాం బిగిన్ చేస్తారు. మంచి నేను ఆ రోజు అదే మాట్లాడిన వాళ్ళు అన్నప్పుడు ఎవరైతే నవ్వారో వాళ్ళు వచ్చి ఇదే రోజు బలిపీఠం నుంచి పాలు గారి పిలుపు ప్రకటిస్తారు. నేను వాళ్ళకి ఈ రోజు కూడా చెప్పాలి. నాకు మామిడి చెట్టుకి ఎవరైనా చూపించేది మామిడి చెట్టు అని చెప్పాలంటున్నా. మామిడి చెట్టు చెప్పుకోదు, దాన్ని చూపించి ఎవరు చెప్పడు. ఎవరైనా చెప్తున్నామంటే వాడికి అది మామిడి చెట్టు అంటే తెలియదు చెప్తాం. ఆయన కూడా 5 రకాల పరీక్షల్లో ఎవరు పిలిపేయడం చూస్తే తెలుస్తుంది. మనం చెప్పాల్సిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కూడా చెప్పాలి. వర్తమాన సంఘంలోకి వచ్చాక పాస్టర్ కూడా చెప్పాలంటున్నా. చెప్పాలా అవసరం తెలిసిపోతే చూడగానే. కాబట్టి మనం వధువై ఉంటే నేను వధువు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తెలిసిపోదు. నువ్వు వర్తమాన సంఘం నిజమైన వధువులో ఉన్న విశ్వాసం అయితే నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది తెలిసిపోదు. తెలిసిన తర్వాత ఏం చేయాలా, పరిచర్య, యథార్థమైన పరిచర్య, దేవుని యొక్క పరిచర్య, ఏది ఎలాగైతే ఉన్నదో యాజ్ ఇట్ ఈస్ గా వాక్యానుసారంగా వర్తమానుసారంగా చేయవలసి. దట్ ఈస్ ద మినిస్ట్రీ వాట్ వీ నీడ్ టుడే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. తిరిగి మన సహోదరునికి సమయాన్ని అప్పగిస్తున్నాను.